Welcome to Etish Bulletin. I am Samaram Etish Center, Vijayawada. I am Pramila, Etish Center, Vijayawada. ముఖ్యాంశాలు. పాలనలో మతం చోటు చేటుకే, సెక్యులర్ పాలనే బెస్ట్. ప్రముఖ నాస్తికులు గోరా. శాస్త్రం నైతికత కలిసి నడవాలి. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త హ్యూమనిస్ట్ హెర్మన్ బాండి. మోక్షం కోసం జపం అనేది అర్థం లేనిది. డాక్టర్ సమరం. పెరుగుతున్న కుల సంఘాల జోరుతో జాతి సమైక్యతకు విఘాతం. నాస్తిక కేంద్రం. నేషనల్ సైన్స్ డే సందర్భంగా గోరా సైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28న నాస్తిక కేంద్రంలో విద్యార్థులకి సైన్స్పై వ్యాసరచన పోటీలు. డాక్టర్ సమరం. సమరం ఛానల్స్లో అందరినీ ఆకట్టుకుంటున్న సమరం సైన్స్ వరల్డ్ యూట్యూబ్ కార్యక్రమాలు. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, పాలనలో మతం చోటు చేటికే, సెక్యులర్ పాలనే బెస్ట్ అని ప్రముఖ నాస్తికులు గోరా గారు అన్న మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా, పాలనలో మతం ప్రమేయం చేసుకుంటే ఆ పాలన చాలా నష్టం చేస్తుంది. సరైన అభివృద్ధి ఉండదు, అభ్యుదయం ఉండదు, లేనిపోని ఇబ్బందులన్నీ వస్తాయి. అలా కాబట్టి సెక్యులర్గా ఉంటే అంటే ఏం మతం ఆ పాలనలో జీవితం కలిగించుకోనివ్వదు కూడా ప్రభుత్వం కేవలం ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజల అవసరాలను తీర్చడానికి కృషి చేస్తుంది. మొత్తం ఆ రంగం ఉంటుంది సెక్యులర్ దేశం అంటే. మత ఆధారితంగా ఏ రకమైన నిర్ణయాలు ఉండవు. ఇక్కడ ఇవాళ మనం చాలా స్పష్టంగా గోరా గారు చెప్పిన దాన్ని తీసుకుని మనం దాన్ని చాలా ఎన్లైట్ చేద్దాం ఈ పరిస్థితుల్ని. మన భారతదేశంలో మన సెక్యులర్ స్టేట్. ఆ సెక్యులర్ స్టేట్ అంటే యాక్చువల్ సెక్యులర్ అనేది మతరహిత పాలన. అసలు మత ప్రమేయం ఉండకూడదు, మతాలకి ఏ రకమైన ప్రాధాన్యత ఉండకూడదు. అది సెక్యులర్ అంటే. పాలనలో ఉన్న నాయకులు ఎవరు కూడా మత విషయాలు మాట్లాడరు, ఆ మతాల జోలికి వెళ్ళరు. మతం వ్యక్తిగతంగా ఉంటుంది అంతే. రకరకాల మతాలు ఉండొచ్చు, దాన్ని పాటించే వ్యక్తులు ఉండొచ్చు, కానీ మతాన్ని ప్రోత్సహించడం ఉండదు. అది సెక్యులర్. యాక్చువల్గా సెక్యులర్ అంటే మతరహితమైనటువంటి రాజ్యాంగము. మతం ఏం మతం లేదు. మత గ్రంథాలు అక్కడ రావు, మత విషయాలు అక్కడ రావు, మత పాలన అక్కడ రాదు, మత సంబంధించి ఏమీ ఉండవు. కేవలం ప్రజల సమస్యలు, ప్రజల యొక్క వెల్ఫేర్ అంతే. అలా ఉండాలి. కానీ మన భారతదేశంలో ఈ సెక్యులర్ పదాన్ని ఏం చేశారంటే మత రహితాన్ని తీసుకెళ్ళిపోయి మత సహనం కింద మార్చేశారు. మత సహనం, ఈ మత సహనంగా మొదటి నుంచి సాగుతూ వచ్చింది. మతం ఎన్ని మతం, మహదీ మతం ఉండొచ్చు, క్రిస్టియన్ మతం ఉండొచ్చు, హిందూ మతం ఉండొచ్చు, అందరూ ఒకరిని భాయి అనుకుంటూ ఉంటారు. ఎవరితో దెబ్బలాడరు, అందరూ సహనంగా ఉంటుంది అన్న. రాను ఏం చెప్పింది మన భారతదేశంలో, మేము అధిక సంఖ్యాకులుగా ఉన్నాం, హిందువులు మేము అధిక సంఖ్యాకులు ఉన్నాం, మా మాట నెగ్గాలి, మా అవసరాలు ఎక్కువ తీర్చాలి, మైనార్టీ వర్గాలకి ఎక్కువ ఫేవర్ చేయకూడదు. మరి సెక్యులర్ సమాజంలో మైనార్టీ మెజార్టీ తేడాలి, అందరికీ సమన్యాయము. సెక్యులరిజం అంటే ఏంటి? అందరికీ సమన్యాయము. వాళ్ళు అధిక సంఖ్యలో ఉండొచ్చు మతస్థులు, లేదా అల్పసంఖ్యకులు ఉండొచ్చు, అయినా అందరికీ సమానమైన న్యాయము, సమానమైన అవకాశాలు, సమానమైన గౌరవం. కానీ మన భారతదేశంలో ఇప్పుడు ఏ రకమైన ధోరణి వస్తుందంటే, మేము ఎక్కువ మంది ఉన్నాం కనుక ఈ మైనార్టీలు నోరు మూసుకుని ఉండండి, మీరు చెప్పినట్టు ఉండండి. ఆరగని ధోరణి కొంతమందిలో కనబడుతుంది. ఆరగని పాలనలో ఉన్నవాళ్ళు కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కువగా ప్రోత్సాహం కూడాను అధికంగా ఉన్న మతస్థుల యొక్క మతాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అది ప్రభుత్వ పరంగా వాళ్ళకి కావలసినంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అది పుష్కరాలు కావచ్చు, దేవాలయాల పండుగలు కావచ్చు, దేవుళ్ళ పండుగలు కావచ్చు, జాతరలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ప్రభుత్వం ఏం చేస్తుంది? నిధులిచ్చి చేస్తుంది.
అల్పసంఖ్యాకులు కూడా, మైనార్టీ వర్గాలు కూడా వాళ్ళకి దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళ పండుగలు ఉన్నాయి. మరి ప్రభుత్వం చేస్తుందా? మా ఆయుధంగానే నిధులు ఇస్తుందా? ఆ రంగానే ఫండ్స్ ఇస్తుందా? ఆ రంగానే సహకరిస్తుందా? లేదు. అంచేది అయిపోతుంది, మన భారతదేశంలో ఒక రకమైన అసంతృప్తి కలుగుతుంది. మైనార్టీ వర్గాలకి అసంతృప్తి కాదు, అసలు మన ఐడెంటిటీ ఏంటి, మనకి రక్షణ ఉందా లేదా? మన చిన్న చూపు చూస్తున్నారే. సెక్యులర్ స్టేట్ అందరికీ సమానం అంటారు కదా, ఇక సమానత ఎక్కడుంది? అధిక మతస్థులు వాళ్ళు మనల్ని కమాండ్ చేస్తున్నారు, మన నోరు మూసి ఉండాల్సి వస్తుంది అన్నటువంటి ఒక రకమైన భావం ఇక్కడ డెవలప్ అవుతుంది. అయితే అంచేది ఇంకా అంతవరకు వెళ్ళిపోయిందంటే, ఎక్కువ హిందువులు ఎక్కువ మంది ఉన్నారు భారతదేశంలో. ఈ భారతదేశాన్ని హిందుస్థాన్ అని మార్చేద్దాం. పక్కన పాకిస్తాన్ మార్చేస్తారు కదా, అదే మనం హిందుస్థాన్ అన్నాం. ఎందుకని హిందువులో 80% మంది మనం ఉన్నాం. అంచేత మనం మన ఆధిపత్యం చేయాలి. తక్కువ సమానం ఉన్న వాళ్ళు మనతో సమాన గౌరవం ఏంటి, సమాన అవకాశాలు ఏంటి వాళ్ళకి? ఎందుకు సమాన అవకాశాలు? వాళ్ళ అల్పసంఖ్యాకులు, వాళ్ళకి అంతగా ఇవ్వాల్సిన లేదు, ఆయన అవకాశం ఇవ్వాల్సిన లేదు, మనతో సమానం చూడవలసిన లేదని మాట్లాడే ఒక వర్గం తయారవుతుంది, భావజాలం తయారవుతుంది. అది రోజు రోజుకి ఇది చాలా ప్రమాదకరం ధోరణి. సెక్యులర్ వ్యవస్థ మతాధారితమయ్యి మతపరంగా పునుకుని వెళితే ఏమవుతుంది? మనం ఈ రంగా చూసినట్టే సంపన్న దేశాలని బాగా ఆర్థికంగా వాళ్ళకి అక్కడ చమురు ఉంది, రకరకాల ఉన్నాయి. అలాంటి ఆ దేశాలు చాలా వరకు అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం, చెప్తాను మీకు వివరంగా. అవి ఆర్థికంగా చాలా మంచి బలోపేతంగా ఉన్నాయి. అయినా అక్కడ మత ఆధారితంగా అక్కడ రాజ్యాంగాలు ఉన్నాయి, మత ఆధారితంగా పాలన ఉంది. దాంతో అల్లకల్లోలం. అధిక సంఖ్యాకులు ఉన్నారు, అక్కడ అల్పసంఖ్యాకులు ఉన్నారు. అలాగే అధిక సంఖ్యాకుల్లో కూడా వర్గాలు, అధిక సంఖ్యాకులు వర్గాలే. ఆ వర్గాల మధ్య గోల. చివరికి అక్కడ పాలనలో సామరస్యం లేకుండా గొడవలు ఉన్నాయి. అవన్నీ వాళ్ళు తెలుసుకుందాం, చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశంలో ఇటువంటి భావజాలం కొద్దిగా పుంజుకుంటుంది. ఇది చాలా ప్రమాదకరం ధోరణి. సెక్యులర్ దేశం అంటే మతరహితంగానే ఉండాలి. మతరహితంగా లేకపోతే కనీసం సమన్యాయం, సమానంగా అల్పవర్గాలైనా లేదా అధిక మతస్థులైనా సరే అందరికీ సమాన న్యాయం, సమమైన న్యాయం ఉండాలి. ఎక్కువ తక్కువ. అలాగే మతం తీసుకొచ్చి పాలనలో పెట్టడానికి వీలు లేదు. మతాన్ని తీసుకొచ్చి ఆ మతమైన విషయాలు తీసుకొచ్చి పాలనలో పెట్టి గోల, గందరగోళం, పనికిరాని గందరగోళంగా జరుగుతుంది. అనవసరమైన విషయాలని, చిన్న చిన్న విషయాలు కూడా దాన్ని పెద్దవి చేసేసి చేస్తున్నారు. తెలుసు ఏ విషయం అందరూ తెలుసు. ఇది చాలా ప్రమాదకరం. అంచేత ఆ విషయాలు తీసుకుందాం. ఇప్పుడు మనకి ఏదైనా సరే మనం చెప్పిన మళ్ళీ చెప్తాను నేను, ఏ దేశ పాలనైనా కొన్ని విధి విధానాలు ఉంటాయి. ఈ రకంగా చేయాలి. మన రాజ్యాంగం ప్రకారం పాలన జరుగుతుంది. విధి విధానం అది ఏ రకంగా ఆ రంగా దేశ పాలనా విధానాలు, చట్టాలు అవన్నీ ఉంటాయి. వీటిని ఆధారంగా తీసుకుని చూస్తే 2 రకాల పాలన. ఒకటి మత కేంద్రిత దేశాలు. మంది భారతదేశం సెక్యులర్ దేశం, పాకిస్తాను ఇస్లామిక్ కంట్రీ. అది మత ఆధారితమైనది, మతాధారిత పాలన, మతం ఆధారిత పాలన పాకిస్తాన్లో. భారతదేశం సెక్యులర్ స్టేట్, అన్ని మతాలకి సమానమైన న్యాయం జరుగుతుంది, అందరినీ సమానం చేస్తాం, భారతీయులంతా ఒక్కటే అనే భావజనం జరగాలి. చిన్న చితకాని ఏం లేదు. ఇక భారతీయులందరూ ఒక్కటే, మానవులంతా ఒకటే, భారతీయులంతా ఒకటే, అందరికీ సమన్యాయము అని ఉండాలి. అది అరంగా మతాధారిత దేశాలు ఉన్నట్లయితే సెక్యులర్ భావాలతో పాలన అంటే 2 రకాలు. మతాధారిత పాలన, సెక్యులర్ భావాలతో పాలన 2 రకాల దేశాలు ఉన్నాయి. మత కేంద్రిత దేశాలు అయినట్లయితే మతపరమైన పాలన దేశాలు, అక్కడ మతం ప్రభుత్వ నిర్ణయాలను తీసేస్తుంది. ఆ దేశాలను ఏదైతే అధిక మతస్థులు ఉన్నారో వాళ్ళు అక్కడున్న మతం అక్కడ పాలనని నియంత్రిస్తుంది. అది మతాధారిత దేశం అంటే రిలీజియస్ కంట్రీస్. ఇప్పుడు ఇస్లామిక్ పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ, వాళ్ళు ఇస్లామిక్ కంట్రీ అని రాసుకుంటారు. వాళ్ళు ఆ ఇస్లామిక్ కంట్రీ అలాంటి లేదు. అలాంటి దేశాల్లో చట్టాలు
మత గ్రంథాల ఆధారంగా ఉంటాయి. అకేసి చట్టాలు మత గ్రంథాలు ఏం రాస్తున్నాయో ఆ మత గ్రంథాల్లో రాసిన నీతి నియమాల ప్రకారం ఉంటుంది. మన భారతదేశంలో మరి తీసుకుంటే ఇక మనం ఒకవేళ మత ఆధారిత చేద్దాం అనుకుంటే ఇక వెంటనే మనుస్మృతి వచ్చేస్తుంది. మనుస్మృతి ఎక్కువగా అంతా పాలన ఎలా ఉండాలో చెప్పింది. అతి సంఖ్యాకులకి అగ్ర కులస్తులకి అక్కడ అగ్రపీఠం, శూద్రులకి చాలా కింద స్థానం, మహిళలకి ఏ రకమైన స్థానం లేదు. ఆ రకంగా పాలన వస్తే భారతదేశం అయిపోతుంది. అంటే ఆ భావజాలం ఉంది. ఆ భావజాలం మనుస్మృతి భావజాలం తీసుకొచ్చి పెడితే పాలన అయిపోతుంది. సనాతన ధర్మం అంటున్నారు. ఇవన్నీ సనాతన ధర్మం, మనుస్మృతికి సనాతన ధర్మమే, హిందూ ధర్మశాస్త్రాల సనాతన ధర్మమే, హిందూ ధర్మగదాంత గ్రంథాలు ఇప్పుడంతా సనాతన ధర్మమే. సనాతన ధర్మము, సనాతన ధర్మం అంటే హిందూ ధర్మము, హిందూ ధర్మంలో అంటే మళ్ళీ వర్ణాశ్రమ ధర్మం వచ్చేస్తుంది. కులాలు బావలే వచ్చేస్తాయి, ఎక్కువ తక్కువలు వచ్చేస్తాయి, అగ్ర కులసులు నిమ్మ కులసులు వచ్చేస్తాయి. ఏమైపోతుంది ఇప్పుడు మన సైకులసిటీలో అందరం హాయిగా ఉన్నాం. ఈ కులం ఆ కులం ఈ మతం లేకుండా హాయిగా ఉంటున్నాం. కానీ ఇక్కడ ఏ అయితే అధిక సంఖ్యాకులు ఉన్నారో వాళ్ళు మాత్రం చేస్తారు. అదే మనం కానీ మతాధారిత మాత్రం అక్కడ చట్టాల మత గ్రంథాల ప్రకారంగా ఉంటుంది. రెండోది మహిళలు మైనార్టీల హక్కులు పరిమితంగా ఉంటాయి. వాళ్ళకి హక్కు సరైన ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. శాస్త్రీయ ఆలోచనలకు విమర్శకు స్థానం ఉండదు. అరే తప్పయ్యా, ఏంటి అసలు ఇది అర్థం ఉందా ఈ రకం న్యాయం అన్నా వీల్లేదు అక్కడ. ఏంటి అసలు వాడు ఎక్కువ తక్కువ ఏంటి, అసలు ఈ ఆచారాలు ఏంటి, ఈ సాంప్రదాయాలు ఏంటి, ఆడపిల్లకి చదువు లేదంటారేంటి, మహిళలు బురకేసుకుంటారంటారేంటి, మహిళలు బయట రాకూడదు అంటారేంటి, మహిళలు ఉద్యోగాలు చేయలేదంటారేంటి అనడానికి వీల్లేదు. ఇప్పుడు మనం చక్కగా అందరూ చదువుకుంటున్నారు, ఆడపిల్ల చదువుకున్నారు, అది చేస్తారు. అదే మతాధారితమైతే అన్ని పరిమితులు అయిపోతాయి. అలాగే శాస్త్రాలోచనలకి విమర్శకి స్థానం ఉండదు. విద్యా పరిశోధనపై ఆంక్షలు ఉంటాయి. ఇప్పుడు మనం ఏది ఉందనుకో, ఏదైనా ఉంటే పరిశోధన చేస్తాం. ఒక మతపరమైన సరే పరిశోధన చేసి ఇదంతా తప్పు అని చెబుతాం మనం. సెక్యులర్ స్టేట్లో ఆ రకమైన పరిస్థితులు ఉంటాయి. మతపరమైన కానీ ఒక ఆచారాలు సాంప్రదాయాలు అంటే ధైర్యంగా ఇదిగో సైంటిఫిక్గా ఇది రాంగ్. గ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు బయట తిరగకూడదు, తిరిగితే వాళ్ళకి నష్టం కలుగుతుంది అని చెప్పి బాపడి ఉండాలి అంటారు హిందూ స్త్రీలు, హిందూ మతం. పరిశోధన ప్రకారం అన్ని పరిశోధన చేస్తారు, ఏ రకమైన ప్రభావం ఉండదు. అసలు ఏ రకంగా గ్రహణం ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, దాని ప్రభావం ఏమి ఉండదు అని సైంటిఫిక్గా పరిశోధన చేసి చెప్తే చెప్పడం వీల్లేదు. ఎందుకని మతం ప్రకారంగా అది చెప్పారు కనుక అదే పాటించాలి, ప్రశ్నించడం వీల్లేదు, పరిశోధన వీల్లేదు. అంటే సైంటిఫిక్గా స్టడీ చేయడం వీలు. శాస్త్రీయ పరిశోధనలకి అడ్డుపడుతుంది. మతాధారితమైనప్పుడు ఎన్ని అడ్డంకులు వస్తాయో తెలుస్తుంది. ఈ పాకిస్తాన్ తీసుకున్నా, ఆఫ్ఘనిస్తాన్ తీసుకున్నా, ఇరాన్ తీసుకున్నా, సౌదీ అరేబియా తీసుకున్నా ఇప్పుడు ఇదే పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్ తీసుకున్నామనుకో, అక్కడ తాలిబాన్ పాలన ఉంది. దాని ఎంత భయంకరంగా ఆడపిల్లలు చదువుకోకూడదు. ఇప్పుడు జరుగుతున్నదే. మహిళలు ఉద్యోగం చేయడానికి వీలు లేదు, ఇంట్లో బయడానికి లేదు, మహిళలకు స్వేచ్ఛ లేదు. ఇవాళ నువ్వు పక్కన కూర్చొని చక్కగా కూర్చొని మాట్లాడు. అందరూ భారతదేశంలో చక్కగా చేస్తారు. ఇదే తాలిబాన్ అయితే బొరకేసుకోవాలి, ఇంట్లో బయట రావడానికి లేదు, ఉద్యోగం చేయడానికి లేదు, చదువుకుంటే అయిపోతుంది. మలాలా గురించి మనం చెప్పుకున్నాం. మలాలా మన పాకిస్తాన్ అమ్మాయి చదువుకుంటే నేను చదువుకుంటానంటే బుర్రలోకి బుల్లెట్లు వెళ్ళి. ఎందుకెళ్ళే బుర్రలోకి బుల్లెట్లు? మతం ప్రకారంగా ఆడపిల్ల చదువుకోవడం వీలు లేదు, అందుకే బుల్లెట్లు పెడతాను బుర్రలోకి పేల్చారు. ఎంత 14-15 పిల్లని నేను చదువుకుంటాను, బడికి వెళ్తాను, నేను చదువుకుంటానంటే పీల్చి పరిచారు. వాట్ ఈజ్ దిస్? అంటే మతాధారితమైనటువంటి పాలన ఉన్నట్లయితే ఆ మత గ్రంథాల్లో చెప్పిన విరుద్ధంగా చేయడానికి వీలు లేదు. అందుకని ఆలోచించాలి. ఏదో మేము ఎక్కువ మంది ఉన్నాం, మా పాలన ఉంటుంది, వై అంటే నో, చూడడం బాగానే ఉంటుంది.
రెండు వాళ్ళకి మానవత్వం ఏది అసలు? రెండు వాళ్ళ అణిచివేత బానిసంగా ఉండలా తక్కువ వాళ్ళు మాది వాళ్ళు మనుషులేగా. అంచేత అలాగే పాకిస్తాన్ తీసుకుంటే మతం రాజ్యం రెండు కలిపేసేసాయి. మత గ్రంథాల ప్రకారం రాజ్యం రెండు కలిపి చేస్తారు వాళ్ళు. అక్కడ మత గ్రంథాలు చెప్పినట్టు చేస్తున్నారు, కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అలాగా ఇక అన్ని మత రాజకీయాలే, మతం ప్రకారం వాళ్ళు చేస్తారు. మైనారిటీలపై దాడులు చేస్తుంటారు. ఇరాన్ తక్కువ. అలాంటి ఇరాన్ దేశంలో మతాధారిత ప్రభుత్వం, అంతా మతం పేరుతో ఉంటుంది. అక్కడ మత నాయకులే తుది నిర్ణయాలు. ఒకవేళ పాలనలో అక్కడున్న వాళ్ళు నాయకులు నిర్ణయాలు తీసుకున్నా చివరికి ముద్ర వేయాల్సిన ఎవరు? మతాధిపతులు. నిన్న ప్రైమ్ మినిస్టర్ మీద నిర్ణయం తీసుకోవచ్చు, కానీ ఆ నిర్ణయాన్ని అంగీకరించవలసింది మతాధిపతులు, సుప్రీం లీడరు. ఆ మతానికి సుప్రీం లీడర్ ఉంటాడే. ఇప్పుడు ఎలా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలా చేస్తాడో అక్కడ మతాధిపతి ఎలా క్రిస్టియన్స్కి పోపు ఉంటాడో అలాగే వాడికి ఉంటాడు. వాడు ఒప్పుకోవాలి. ఏంటి లాభం? వాటి తీసి మతాధారిత మతం ప్రకారం వాళ్ళు మూలించుకున్నాం భారతీయులు కొంతమంది. మేము ఎక్కువ ఉన్నాం, మా పాలన వస్తుంది, మాది అని వెర్రబీగుతున్నారు. ఇక్కడ రేపు వచ్చేకల్లా తెలిసి వస్తుంది. కానీ వీళ్ళకి మన ఈ స్వేచ్ఛ ఏంటో తెలిసి వస్తుంది. ఈ వెర్రవీగే వాళ్ళకే వాళ్ళ స్వేచ్ఛ కూడా గుద్దబడుతుంది. అంత తేలిక కాదు, ఏదో అంచేత అదే ఇరాన్ తీసుకున్నట్లయితే మతాధిపత్య ప్రభుత్వం, మత నాయకుల తుది నిర్ణయం, మహిళల దుస్తులు, జీవనోపాయం నియంత్రణ. ఎప్పుడైనా సరే మతం పరంగా వచ్చారు మొట్టమొదటి సఫర్ అయ్యేది ఎవరో? మహిళలు, ఆడవాళ్ళు, పిల్లలు. జనాభాలో సగం మంది ఎవరు? మహిళలు. ఆ మహిళల బతుకులు దుర్భరంగా అవుతాయి, గుర్తుంచుకోండి. మహిళల బతుకులు సగం మంది వాళ్ళే. ఏమిటిది సమన్యాయం ఎలా అవుతుంది? ఏ మతపరమైన ఆధారం, మతం ప్రకారం ఆధారంగా ఉన్న రాజ్యాలను తీసుకున్నా ఆ రాజ్యాలన్నింటిలో కూడా మహిళలు సఫర్ అవుతూనే ఉన్నారు. అదే సెక్యులరిజం చూసుకుంటే మన భారతదేశం ఎగ్జాంపుల్ భారతదేశం, జపాను, జర్మనీ ఇవన్నీ సెక్యులర్ దేశాలు. ఫ్రాన్సు, స్వీడను, నార్వే, డెన్మార్క్, దక్షిణ కొరియా ఇలా ఉన్నాయి. ఇవన్నీ సెక్యులర్ దేశాలు. ఒక్కసారి పరిశీలన చూడు, ఈ మతాధారితమైన దేశాలు బాగా ఉన్నాయా? జపాన్ బాగుందా? జర్మనీ బాగుందా? ఫ్రాన్స్ బాగుందా? స్వీడన్ బాగుందా? నార్వే బాగుందా? డెన్మార్క్ బాగుందా? దక్షిణ కొరియా బాగుందా? చూస్తే భవ్యంగా ఉన్నది. వాళ్ళ డెవలప్మెంట్ చూసేటైతే ఎక్సలెంట్గా ఉంది. డెవలప్మెంట్ ఎక్సలెంట్. ఎందుకని? సెక్యులర్ దేశాలు. అంచేత ఆ దేశాల్లో ఎందుకది బాగుంది? మతం వ్యక్తిగతం. నువ్వు మతం ఉందంటే ఉందుకో, లేదంటే లేదు. అక్కడ నాస్తికులైనా ఆస్తికులైనా ఎవరైనా అందరూ మామూలుగానే, అందరూ ఒకటే. నీ దేవుడు ఉన్నాడని నమ్మచ్చు, లేడని నేను నమ్మచ్చు. ఇక కుదరదే. నేను దేవుడు లేని మతపరమైన దేశాల్లో నేను దేవుడిని ఒప్పుకోను, ఈ మతం పనికిరాదు, మానవులంతా ఒకటే, సమన్యాయం కావాలి, ఈ ఈక్వాలిటీస్ పనికిరావు అంటే ఇరాను, ఇరాక్ లాంటి అయితే మనం తీసుకెళ్ళి కరకడాలను పారేస్తారు. ఇక్కడ మనం చక్కగా అందరికి సమన్యాయం కాల్చేస్తాం. మరి సెక్యులర్ దేశాల్లో మతం ప్రభుత్వ నిర్ణయాల్ని నియంత్రించదు. మతాధిపతులు ఉండదు, పెద్ద అవ్వచ్చు, వాడు పెద్ద స్వామీజీ కావచ్చు, కానీ ప్రభుత్వ నిర్ణయాల్ని వాళ్ళు ఏమీ నియంత్రించారు. అదే నీకు ముస్లిం దేశాలైతే, ఇంకో మతపరమైన దేశాలైతే మతాధిపతులు నియంత్రిస్తారు. నువ్వు చెయ్యరాకి ఇల్లు లేదు, ఇప్పుడు ఈ నిర్ణయం చేసా పనికిరాదు, పక్కన పారేయి అంటే పక్కన పారేయాల్సిందే. ఇక్కడ అలాగే లేదు. ప్రజల నిర్ణయం, ఇది ప్రజల పాలన, ప్రజల చేత ప్రజలకు ప్రజల పాలన. భారతదేశ సెక్యులరిజం అంటే అక్కడ అలాగదే మతం చేత మతాధిపతుల మత పాలన, ఇది మత గ్రంథాల పాలన. అక్కడ మత గ్రంథాలు రాసిన పాలన ఉంటుంది. చట్టాలు ఇక దేశ సెక్యులర్ దేశాలు అయితే
చట్టాలు ప్రజల సంక్షేమ దృష్ట్యా చేసిన రాజ్యాంగం ఆధారంగా ఉంటాయి. మన భారతదేశంలో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏది ఉందో దాని ప్రకారం మనం చేసుకుంటాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం కాసిన రాసుకున్నాం, అది రాజ్యాంగాన్ని. శాస్త్రీయ ఆలోచనలకి స్వేచ్ఛ ఉంటుంది, సైంటిఫిక్ థింకింగ్, సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ థింకింగ్ ఉంటుంది. ఇక్కడ శాస్త్రీయ దృక్పథం ఉంటుంది. ఇది ఎంతకు మంచి, ఇది ఏమిటి, ఎలా, ఎందుకు అని ఒక శాస్త్రీయ ధోరణిలో శాస్త్రీయ ఆలోచనలకి ఇక్కడ పడ్డా, అది శాస్త్రీయ ఆలోచనలకి అక్కడ లేదు. అలాగే అన్ని మతాలు సమానమైన హక్కులు ఉంటాయి. ఇక సెక్యులర్ దేశాలు తీసుకుంటే వాటిల్లో అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి. కూడా సెక్యులర్ దేశాలు బాగా అభివృద్ధి దేశాలు ఉన్నాయి, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు ఉన్నాయి. అభివృద్ధి చెందే వాళ్ళకి అన్ని వనరులు బాగున్నాయి, అన్నీ ఉన్నాయి. కొన్ని అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు రెండు ఉన్నాయి. వాటిలో ముఖ్య విషయం ఏంటంటే సెక్యులర్ దేశాలు మొత్తం ప్రత్యేక తీసుకోవాల్సిందంటే అవన్నీ అంతర్గత తగాదాలు లేకుండా, ఎందుకంటే అన్ని మత సమాన గౌరవం, మెజార్టీ మతస్థులకి ఒకటే గౌరవం, ఒకటే హక్కు, మైనార్టీలకు ఒకటే హక్కు, ఒకటే రకమైన గౌరవం. వీళ్ళు ఎందుకు ఎక్కువ మంది ఉన్నారు కనుక వీళ్ళకి ఎక్కువ గౌరవం, వాళ్ళు తక్కువ గౌరవం ఉండదు. అంచేత అన్ని అంతర్గత తగాదాలు ఉండవు. మెజార్టీ మైనార్టీ మతస్థుల తేడా లేకుండా దేశవాసులందరికీ సమన్యాయం ఉంటుంది. సెక్యులరిస్టులో ఏవేవో చిన్న విభేదాలు ఉంటే ఉండపకి పెద్ద ఇబ్బంది లేకుండా సెక్యులర్ దేశాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. నువ్వు తీసుకో, అభివృద్ధి చెందిన దేశాలు కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏది చూసినా సరే అవి ఈ సెక్యులర్ దేశాలు కూడా అభివృద్ధి ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. ఎందుకనేది ఎలాగనేది మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఎందుకు దూసుకెళ్తుంది అంటే అంత మతాలు చేయట్లా, ప్రజల పాలన, ప్రజల వాళ్ళకి ఏం కావాలో ఆ చట్టాలు చేసుకుంటున్నారు, అరంగా అభివృద్ధి చేస్తారు. ఈ మతం ఒప్పుకోదు కదా. మనం ఉదాహరణ చూసినట్టే సెక్యులర్ దేశం అయిన జపాన్ తీసుకుందాం. ఒక సెక్యులర్ దేశం జపాన్ తీసుకుంటే అక్కడ మతం పూర్తిగా వ్యక్తిగతం. నువ్వు నమ్మకు, దేవుడు నమ్మకు, నీ ఇష్టం. నీ ఫలానా నువ్వు క్రిస్టియన్ కంటే క్రిస్టియనుడు, మామూడు కానీ మామూడు, హిందూ కంటే ఉండు, బుద్ధుడు బుద్ధిస్ట్ కంటే బుద్ధిస్ట్, నీ ఇష్టం. మతం నీ వ్యక్తిగతం. కానీ నీ భావాలు తీసుకుని పాలన పెట్టడానికి లేదు, వ్యక్తిగతం. అందరికీ సమన్యాయం ఉన్న వాళ్ళందరికీ, జపాన్లో ఉన్న వాళ్ళందరికీ సమానమైన న్యాయం ఉంది, సమానమైన అవకాశాలు ఉన్నాయి. ఇంకేం కాదు నీకు? సమన్యాయం, సమాన అవకాశాలు. జపాన్లో అందరికీ ఈక్వల్ రైట్స్, ఈక్వల్ ఆపర్చునిటీస్. దాని ఫలితంగా ఏంటి? జపాన్ ఏంటి అయింది? సెక్యులర్ చేసండి, అది ప్రపంచంలో అగ్రశ్రేణి టెక్నాలజీని దాన్ని గురించింది. ప్రపంచంలో అగ్రశ్రేణి టెక్నాలజీని నిర్మించుకోగలిగింది. ఆ దేశంలో నంబర్ 1 టెక్నాలజీ పేరు చెప్పి తను చేసుకోగలిగింది చెప్పాలి. ఏ మత ప్రమేయం లేదు, ఏ ధోరణులు లేవు. అలాగే ప్రజల్లో చక్కని క్రమశిక్షణ ఉంది. ఇది నా దేశం, మనందరం జపాన్ వాళ్ళం, అందరం పౌరులమే, అందరూ జపానీసమే అని అందరి సమభావం ఉంది. మతం అక్కడ వ్యవహారం లేదు. వాడు పిల్లమ్మ చూసిరా, ఆడేంటి చూసి వచ్చాను, వాడు ఆడేంటి లెక్కన అనలేదు. వ్యక్తిగతం. కానీ మానవ సంబంధాల్లో మతం ఎక్కడా రాదు. మానవ సంబంధాల్లో మతం ఇప్పుడు రాదో, సమన్యాయం ఉంటుంది, సమానంగా అందరూ కలిసిమెలిసి ఉంటారు. అలాగే బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మించుకోగలిగింది. జపాను బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోగలిగింది. అది జపాన్. ఇక జర్మనీ గురించి తీసుకుంటే అది కూడా సెక్యులర్ స్టేట్. ఇప్పుడు మన సెక్యులర్ స్టేటు ఎలా ఉంది తర్వాత వెళ్దాం. ఈ సెక్యులర్ దేశాలకి సెక్యులర్ స్టేట్ ఎలా ఉంటుంది, సెక్యులర్ దేశాలు ఎంతగా అభివృద్ధి చెందాయి, అదే మతపరమైన దేశాలు ఏ రంగా తన్నుకు చస్తున్నాయో కూడా తెలుసుకుందాం. అవి మరి ఆర్థికంగా సంపన్న దేశాలు, మతపరమైన దేశాలు ఆర్థికంగా సంపన్నంగా ఉన్నాయి. ఈ పెద్ద ఆర్థికంగా సంపన్నంగా ఉన్నవి కూడా కాదు, కానీ అందరూ కలిసిమెలిసి వాళ్ళ దేశాలను బాగా అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పుడు జర్మనీ గురించి తీసుకుంటే మతానికి ప్రాధాన్యత లేదు జర్మనీలో. ఇంకా జపాన్ కాసకుండా నీకు వెతికేది నాకు అసలు మతం లేదు. అసలు మతం గురించి మాట్లాడే అసలు ఏంటి మతం ఏంటది?
మతం ప్రాధాన్యత లేని లేదు. ఒకప్పుడు ఉండేది. ఎప్పుడైతే జర్మనీ వచ్చిందో అక్కడ డెమోక్రటిక్గా సెక్యులర్గా మారిందో మతం అప్రధానమైపోయింది. ఏ రంగం ప్రభుత్వ రంగాలకి ఇట్లకి అవసరం లేదు. మతానికి ప్రాధాన్యత లేదు. శాస్త్రం పరిశోధన పూర్తి స్వేచ్ఛ. సైన్స్కి, టెక్నాలజీకి, రీసెర్చ్కి చెప్పలేని అవకాశాలు ఉన్నాయి. అదే మతం తీసి నువ్వు చేయకూడదు, అది చేయకూడదు, దాని గురించి ఆలోచించకూడదు, దీని గురించి మాట్లాడకూడదు. నోబెల్ ప్రైజ్ విన్నర్స్ దాదాపు 70 మంది జర్మనీలో ఉన్నారు. ఎందుకున్నారు? పూర్తి స్వేచ్ఛ. నోబెల్ ప్రైజ్ విన్నర్స్ 70 మంది ఉన్నారు. అంతే నీకు ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. దీని ఫలితంగా ఇంజనీరింగ్, తయారీ రంగంలో అగ్రగా ఉంది జర్మనీ. బలమైన సామాజిక భద్రత ఉంది. అందరి సోషల్ సెక్యూరిటీ ఉంది. ఏమంటావు? సెక్యులర్ రాజ్యాలు ఎలా ఉన్నాయని చెప్పుకోవాలి. మనం తెలుసుకోవాలంటే సెక్యులర్ రాజ్యాలు, సెక్యులర్ దేశాలు చాలా ప్రగతి పథంలో పయనిస్తూ ఉంటాయి. ఫ్రాన్స్ తీసుకున్నాం, అది సెక్యులరే, పూర్తి సెక్యులర్. ఫ్రాన్స్ కూడా ప్రభుత్వ వ్యవహారాల్లో మతం ఏమాత్రం జోక్యం చేసుకోడు. అక్కడ మతం వివరించాడు. ఏమాత్రం మతం వాళ్ళు అసలు దాంట్లో అడుగు పెట్టడానికి లేదు. నాకు ఇది చెయ్యి, మాకు అది పండుగ వస్తుంది, ఈ పండుగ వస్తుంది, మాకు ఇది చేయాలి, మాకు ఈ నదులు ఇవ్వాలి, మాకు ఈ పండ్స్ ఇవ్వాలి అనే మాట్లాడే పని లేదు, ఇచ్చేది లేదు. ఇక్కడ పుష్కరాలు వస్తున్నాయి, ఇన్ని కోట్లు. ఇక్కడ జాతర ఉంది, ఇన్ని కోట్లు. మన తెలంగాణ సమ్మక్క సారక్క జాతర అంటే 100 కోట్లు. రేపు పుష్కరాలు వస్తున్నాయి, 100 కోట్లు. దేనికి? ఎక్కడో దేవుడు అంటే దానికి ఎంత ఫండ్లు. దేనికవి? నేను ఒక మౌఢ్యాన్ని పెంచి పోషించి జనాల్ని అజ్ఞానం నుంచి దేశాన్ని అభివృద్ధి చెందకుండా చేసేందుకు మత నమ్మికలు. నేను మతపరమైన దేశాల్లో పాలనలో అభివృద్ధి కారణం ఏంటంటే రెండో పక్క మత మౌఢ్యాన్ని పెంచుతారు. ఎక్కడైతే మత మోక్షం ఉండదో, ఎక్కడైతే మతం పాలనలో చోటు చేసుకోదో, ఎక్కడ మతాన్ని ఏ మాత్రం కూడా ప్రభుత్వం దానికి ఏ రకంగా సపోర్ట్ చేయదో అక్కడ ప్రజల అభివృద్ధి గొప్పగా ఉంటుంది. అంచేత ఇక ఫ్రాన్స్ పూర్తి సెక్యులర్. ప్రభుత్వ వ్యవహారాల మతం ఏమాత్రం జోక్యం చేసుకోదు. ప్రభుత్వం మతం నుంచి పట్టించుకోదు. వాళ్ళే అడిగినా లేదు, నథింగ్ డూయింగ్, మాకు నీ వ్యవహారాలు మాట్లాడుకో, మా దగ్గర రాకు, మాకు ఈ సపోర్ట్ కావాలి అంటే నో, మేమేం చేయాలి? అసలు లేదు, అసలు అడిగే దమ్ము లేదు అక్కడ. ప్రభుత్వాన్ని అడిగారు. ఇక్కడ ఏ చెత్త ఆహారాలను కూడా ఇక్కడ డిస్కషన్లు, రోజులు, వారాలు, నెలల తరబడి ఓ చిన్న విషయం మీద కల్తీ గురించి ఇంకో దాని గురించి టైం అంతా వేస్ట్, అంత పనికిరాని విషయాల మీద పాలన పోయి మనుషులను చేయడం. అందువల్ల స్వేచ్ఛాభావ ప్రకటన, ఫ్రాన్స్లో స్వేచ్ఛాభావ ప్రకటన, విద్యా పరిశోధనలో చక్కని ప్రగతి. ఇక స్వీడన్, నార్వే, డెన్మార్క్ తీసుకున్నట్లయితే అవి సెక్యులర్ దేశాలు. స్వీడన్, నార్వే, డెన్మార్క్ ఆ పేర్లు వింటేనే మనకు అనిపిస్తుంది, అబ్బా ఏమి అభివృద్ధి అనిపిస్తుంది, ఏ సమానత్వం అనిపిస్తుంది, ఏమి సామాజిక న్యాయం అని మనిషి పొలకు మనిషి ఇస్తుంది. అక్కడ అత్యంత సెక్యులర్ దేశాలు అవి. స్వీడన్, నార్వే, డెన్మార్క్. సెక్యులరిజం అనేది ఎంతగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సెక్యులర్ దేశాలు చాలా బాగుంటాయని చెప్పాను నేను. ఈ స్వీడన్, నార్వే, డెన్మార్క్ అనేవి హ్యాపీయెస్ట్ దేశాల లిస్టులో హ్యాపీ సంతోష సూచన ఉంటుంది. సంతోష సూచన నెంబర్ 1 అంటే ఆల్ ది పీపుల్ ఆఫ్ దట్ కంట్రీ ఆర్ హ్యాపీయెస్ట్. మరి ఎదురు కూడా మరి దాంట్లో చెప్పుకుంటాం సరే. ఏ దేశాలు, మత దేశాలు లేదు, ఏ ఒక్క మత దేశం కూడా హ్యాపీయెస్ట్ సూచనలో లేదు. హ్యాపీయెస్ట్ పీపుల్ ఆల్ ఆర్ హ్యాపీ. ఎక్కడున్నారు? సెక్యులర్ దేశాలు ఉన్నారు, రిలీజియస్ దేశాలు లేరు. అందరు హ్యాపీగా ఉన్నారు. ఇది నా దేశం, నీ దేశమాన్ని అని హ్యాపీగా ఉన్నారు.
ఏది? స్వీడన్, నార్వే, డెన్మార్క్ అత్యంత సెక్యులర్ దేశాలు. ప్రపంచంలోనే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ నెంబర్ 1. మానవ అభివృద్ధికి సంబంధించిన ఇండెక్స్. అన్ని రకాల అవకాశాలు, అన్ని రకాల ప్రగతి, హ్యూమన్ డెవలప్మెంట్ అన్ని రంగాల్లోనూ ఇండెక్స్లో ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఏవి? సెక్యులర్ దేశాలన స్వీడన్, నార్వే, డెన్మార్క్. ఏముంది అక్కడ? సెక్యులరిజం ఉంది. మతం ఉందా? లేదు. హ్యూమన్ డెవలప్ ఇండెక్స్లో ప్రథమ స్థానంలో ఉన్నాయి. అత్యంత మానవ అభివృద్ధి సూచి సాధించాయి. అత్యంత మానవ అభివృద్ధి సూచి సాధించాయి. మానవ అభివృద్ధి కావాల్సిన అన్ని రకాలైన అవకాశాలకు ఉన్నాయి. ఎక్కడ ఏ దేశం వెళ్తాగా చెప్తాను నీకు తర్వాత. అన్ని మతపరమైన దేశాలు మామూలు తక్కువనే, మళ్ళీ వాళ్ళ చెప్పలేని చమురుంది, చెప్పలేని ఆస్తి ఉంది. ఆయన అంతర్గత తందులాట్లు కొట్లాట్లు. ఒక్కడు కూడా హ్యూమన్ డెవలప్మెంట్ సూచీలు లేవు. ఎందుకు లేవు? మతం. మహిళా సమానత్వం వండర్ఫుల్గా ఉంది. అక్కడ లేడీస్ అందరు కూడాను చక్కటి అవకాశం ఉంది. ఇక దక్షిణ కొరియా తీసుకున్నాం. మతం ప్రభుత్వం జోక్యం చేసుకోదు. అక్కడ జోక్యం లేదు. మతం అక్కడ కూడా అంతే. ఎందుకంటే సెక్యులర్. ఫలితం విద్య అండ్ ఎడ్యుకేషన్, టెక్నాలజీ వేగవంతమైన అభివృద్ధి సాగించాయి దక్షిణ కొరియాలో. అంత సెక్యులర్. ఆ దేశాల్లో శాంసంగ్, మనం ఉంటాం శాంసంగ్ కంపెనీ అని, ప్రపంచవ్యాప్తంగా శాంసంగ్ అది అక్కడ ఎంత గొప్ప. ఎల్జీ అంటాం. అవన్నీ కూడా ప్రపంచ స్థాన కంపెనీలకు ఉన్నాయి. ప్రపంచం అంతా వాటి అవి అభివృద్ధి చెంది. ఆ దేశం ఎక్కమలే దక్షిణ కొరియా దేశం. శాంసంగ్ దక్షిణ కొరియా, ఎల్జీ దక్షిణ కొరియా. చూడి అంటే ప్రగతి పథంలో దూసుకుపోవడానికి సెక్యులరిజం ప్రధానమైనది. ముఖ్య విషయం ఏంటంటే దేశంలో మతం ఉండవచ్చు, ప్రజలు కొందరు మతాన్ని నమ్మవచ్చు, దానివల్ల నష్టం లేదు. ఈ సెక్యులర్ దేశంలో కూడా ఉండొచ్చు, మతం ఉండొచ్చు, మతాన్ని నమ్మేవాళ్ళు ఉండొచ్చు. కానీ దాని నష్టమంతా ఎక్కడ వస్తుందంటే మతం ప్రభుత్వాన్ని నియంత్రించడంలోనే సమస్య. మతం ఏం చేస్తుంది? ఇదిగో నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం మా మతానికి సంబంధించిన ఆ సెంటిమెంట్కి నష్టం కలిగిస్తుంది అంటుంది. మతం జోక్యం చేసుకుంటుంది. ఇక ఈ దేశాలు ఉన్నాయే ఇటు కాకుండా అలాగా మీ మతంలో జోక్యం చేసుకుంటే అయిందా, సరేలే ఊరుకుంటాం. అక్కడ ఏమైపోయింది? ప్రజల అభివృద్ధి డ్యామేజ్ అయిపోయింది. మానవ అభివృద్ధి ఏదైతే ఉందో, ఇండెక్స్ ఉందో, అది డౌన్ అయింది. మీరు ఈ నిర్ణయం తీసుకుంటే మా మత నమ్మికలకి విఘాతము అంటారు. మతం జోక్యం చేసుకుంటారు, అంతే వింటారు. అంచేత సెక్యులర్ దేశంలో మతం పూర్తిగా వ్యక్తిగతంగా ఉండాలి. ప్రభుత్వ పాలనలో చెయ్యి పెట్టడానికి వీల్లేదు, వేలు దూర్చడానికి వీల్లేదు. వేలు దూర్చిందా ఎంత సెక్యులర్ దేశం అని చెప్పినా సరే వేస్ట్. మా మనోభావాలు, మా మతస్థుల మనోభావాలు దెబ్బతినిపోతున్నాయి. అది వాళ్ళేది. అంతే. సమన్యాయం అక్కడ గోతులు పారడైపోతుంది. జరుగుతోంది అంతే. ఎక్కడైతే కాస్త ఇటు ఊసులాట ఉందో, మత సామరస్యం ఊసులాడుతూ సెక్యులర్ దేశ పేరుకే కానీ మన భారతదేశంలో ఉన్నాయే ఈ ఊసులాటలో ఈ సమన్యాయం అనేది దెబ్బతింటుంది. ఎందుకని? మా మనోభావాలు అంటే మైనార్టీ వాళ్ళదే ముక్క అంటారు. మైనార్టీ అంటే నోపుసుకొని రా అంటారు, నోరు మూసేస్తారండి. మెజార్టీ మతస్థులు వాళ్ళు ఉన్నారు, మెజార్టీ వాళ్ళు ఉన్నారు. మీరేంటి నోరు మెయిన్? మేము మెజార్టీ మతస్థులకు వాళ్ళ భావాలు మేము తీసుకుంటాం, నీదేం లేదు, నువ్వు చాలా తక్కువ నోరు చూసుకుని అని నోరు మూసేస్తున్నారు, నోరు మూయిస్తున్నారు. ఇది పరిస్థితి. అందుకని సెక్యులరిజాన్ని సరిగ్గా అర్థం చేసుకుని
మా ప్రభుత్వ వ్యవహారాల్లో మత ప్రమేయం ఏమాత్రం ఉండకుండా ఉండాలి. మత నాయకుల ప్రభావం ఉండకూడదు. మీ కాడే నువ్వు చూసుకో, ఇంట్లో కూర్చుకో, భజన చేసుకో, జపం చేసుకో, ఏదైనా చేసుకో. నువ్వు ప్రభుత్వ వ్యవహారాల్లో ప్రభుత్వ నిర్ణయాల్లో చేయి పెట్టడానికి వీల్లేదు. ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజల కోసం చేస్తుంది, ప్రజల సంక్షేమం కోసం చేస్తుంది. ఇది అర్థం చేసుకోకుండా మేము అధిక మతస్థులం కనుక మా ప్రకారం నిర్ణయాలు ఉండాలి, మా ప్రకారంగా నిర్ణయాలు ఉండాలి అని చేస్తుంటే ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఆ న్యాయం జరగకపోతే ఏమవుతుందో అని చెప్తా తర్వాత. అంచేత నష్టం ఎక్కడుంది? మతం ప్రభావం ప్రభుత్వం ఉంటే ప్రభుత్వాన్ని నియంత్రించడంతో సమస్య వచ్చేస్తుంది. సెక్యులర్ దేశాలు మత స్వేచ్ఛ ఇస్తాయి, సెక్యులర్ దేశం మత స్వేచ్ఛ ఇస్తాయి, కానీ పాలన శాస్త్రీయ భావాలపైన రాజ్యాంగపరంగా ఉంటాయి. పాలనగా నిజమైన సెక్యులర్ దేశాలైతే పాలన శాస్త్రీయ భావాల పరమైన రాజ్యాంగపరంగా ఉంటాయి. కానీ మతం ఆధారితంగా ఉన్న దేశాలు మతపరంగా పక్షపాత ధోరణితో ఉంటాయి. ఇక ఈ మతాన్ని రాజకీయ ఆయుధంగా వాడతారు. మతపరమైన దేశాల్లో మతాన్ని రాజకీయ ఆయుధంగా వాడతారు. మతంలో చెప్పబడిన దాని ప్రకారంగా మేము దీన్ని ఒప్పుకోము, మా మత గ్రంథాలు ఇప్పటివరకు ఒప్పుకోము, మా మతానికి వ్యతిరేకంగా ఉంది కనుక ఒప్పుకోము, మా యుద్ధం దాని మీద. ఏంటిది? అది ప్రజల సంక్షేమం కోసమా? మతంలో గ్రంథాలు చెప్పారు కనుక మత ప్రకారం కనుక ఆ సెంటిమెంట్ ప్రకారంగా దీనిలో చేస్తున్నాం. సెంటిమెంట్లు ఏంటి? ప్రజలందరికీ సమన్యాయం జరగాలి, విమర్శను తట్టుకోలేవు. ఇవన్నాయే రిలీజియస్ విమర్శవా, ఆ విమర్శను తట్టుకోలేక మత రాజకీయాలు పెరిగినప్పుడు పురోగతి ఏమైపోతుంది? కుంటుపడిపోతుంది. ఎప్పుడైతే మత రాజకీయాలు మొదలయ్యాయో పురోగతి పోతుంది. సామాజిక ఐక్యత మన సెక్యులర్ దేశంలో, భారతీయ సెక్యులర్ దేశం కానీ ఏం చేస్తాం? మతాధిపతులు రాజకీయ పాలనలో జోక్యం చేసుకుంటున్నారు, వాళ్ళ మాటకు చెల్లుబాటు చేస్తున్నారు. దాంతో ఏమవుతుంది? పురోగతి కుంటుపడుతుంది. అది గుర్తుంచుకోవాలి. భారతదేశం పరిస్థితి ఇక చాలామంది ఏం చేస్తున్నారు? మేము ఎక్కువ మంది ఉన్నాం కనుక మా భావాల ప్రకారం జరగాలి. ఏదో మైనార్టీ వాళ్ళ కోసం నువ్వు ఎందుకు రాజీ పడతావు? మా మత ప్రకారంగా జరగాలి, మా మత ఉపనంగా జరగాలి, మా భావాల ప్రకారంగా ఉండాలి, మేము అధిక సంఖ్యకులు ఉన్నాం కనుక అని మాట్లాడుతున్నారు. మా ప్రకారం ఉండాలి రాజపాలన, మేము ఉన్నాం కనుక మాకు చేయండి. ఎక్కువ మంది మేము ఉన్నాం, ఉంటే ఉండొచ్చు. కానీ మతం ఎప్పుడైతే వచ్చిందో పురోగతి కుంటుపడుతుంది. గుర్తుంచుకోండి. పాలనలో మతం జోక్యం చేసుకుంటే పురోగతి కుంటుపడుతుంది. సామాజిక ఐక్యత, అభివృద్ధి దెబ్బతింటుంది. అవన్నీ తెలుసుకుందాం. అంచేత ఎలా సామాజిక ఐక్యత, సమాజంలో ప్రజల ఐక్యత, అభివృద్ధి కుంటుపడతాయి. ఎలాగంటే ఈ మత ఆధారిత పాలన దేశాల పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంతవరకు సెక్యులరిజం గొప్ప ఉందని తెలుసుకుందాం. ఆ గొప్పదాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవి ఎలా ఉన్నాయో చూడు. ఈ దేశాల్లో చూసినట్లయితే మన మత ఆధారిత దేశాలు చూసినట్టు చెప్పే దేశాల్లో చమురు, సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయమ్మా. ఏవైతే బాగా మతాధారితమైన దేశాల పాలన ఉందో అక్కడ చమురు ఉంది, అంటే ఆయిల్ ఉంది, బాగాను ఆయిల్ ఇవన్నాయి, సహజ వనరులు చాలా ఉన్నాయి. భౌగోళికంగా కూడా వ్యూహాత్మకంగా చాలా గొప్పగా ఉంది. అధిక ఆదాయం ఉంది. ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా ఆర్థిక వనరులు కావాలి. ఈ మతపరమైన దేశాల్లో ఆర్థిక వనరులు కూడా చాలా బాగున్నాయి. ఉంటే మరి ఎందుకు అక్కడ హ్యాపీయెస్ట్ సూచి లేదు, సంతోష్ సూచి ఎందుకు లేదు? కానీ ఆ దేశాలు ఇప్పుడు చెప్పుకున్నామే అన్ని రకాలుగా ఆర్థికంగా బాగున్నాయి, అన్ని అవకాశాలు ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా తీవ్ర అంతర్గత ఘర్షణలు ఉన్నాయి. అక్కడ సెక్యులర్ దేశాలు లేవు. ఈ దేశాల్లోనే మత ప్రకారంగానే ఉంది. అంతర్గత ఘర్షణలు ఉన్నాయి. సామాజికంగా అస్థిరత ఉంది. జనాల్లో గందరగోళం ఉంది. రాజకీయ అస్తవ్యస్తత ఉంది. అభివృద్ధి నిలిచిపోయింది. ఎందుకు నిలిచిపోయింది? అన్నీ ఉన్నాయిగా.
అన్నీ ఉండి కూడా ఎందుకని అక్కడ అలా ఉంది? కేవలం మతం రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల, రాజకీయ పాలనలో జోక్యం చేసుకోవడం వల్ల. చాలా సందర్భాల్లో దీని ప్రధాన కారణం మతం ప్రభుత్వ పాలన నియంత్రించడమే అని మళ్ళీ చెబుతాను నేను. మతం ప్రభుత్వ పాలన నియంత్రించడమే కారణం. డబ్బు ఉండటం అభివృద్ధికి సరిపోదు, అది గుర్తుంచుకో. సంపన్న దేశాలే, కానీ ఏం లాభం? అక్కడ మతం ప్రభుత్వ నిర్ణయాలు జోక్యం చేసుకోవడంతో గందరగోళం వస్తుంది. అంతే సంపన్న దేశాలు అయినప్పుడు కూడా సామాజిక సామరస్యం, న్యాయపాలన లేకపోతే అభివృద్ధి. ప్రజలందరికీ సమన్యాయం ఉండాలి, ప్రజల్లో ఐక్యత ఉండాలి. ఐక్యత ఉండలేదు. ఇరాన్ పరిస్థితి తీసుకున్నాం. ఇరాక్ అంటుంటాం. ఇరాన్ తీసుకుంటే సంపద ఉన్న అంతర్గత పోరాటాలు. ఇరాన్కి విస్తారమైన చమురు ఉంది, చెప్పలేంత ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి, ప్రపంచాన్ని శాసించవచ్చు అంత చమురు ఉంది, వాయు వనరులు ఉన్నాయి, విద్యావంతుల ప్రజలు కూడా ఉన్నారు, చదువుకున్న విద్యావంతుల ప్రజలు ఉన్నారు, శాస్త్రీయ సామర్థ్యం ఉన్న దేశం, బాగా టెక్నాలజీ కూడా డెవలప్ అయింది ఇరాన్లో. అయినా ఇరాన్ మతాధారిత పాలన అవడంతో అరుగుదల అక్కడున్నటువంటి అది మతం ఆధిపత్యం ఉండడంతో అభివృద్ధి లేకుండా అయిపోయింది. మతం ఆధిపత్యం అక్కడ, మత గురువులు, మతాధిపతుల ఆధిపత్యం ఉంది అక్కడ. మతాధిపతులు చేయాలి అంతే. ఇగో ఈ పరిశోధన అయిపోవాలంటే ఆగిపోవాల్సిందే. ఆ రకంగా మతాధిపత దీంట్లో ఉంది. అలాగే పాలనా చట్టాలు మత సిద్ధాంతాల పరంగా ఉంటాయి అక్కడ. మతంలో మత గ్రంథాలు ఏం చెప్పారో ఆ రంగానే ఉండాల్సిందే. స్వేచ్ఛ లేదు, అణిచివేత. దాంతో అంతర్గత సంఘర్షణలు. ఎలాగో ఎంత డబ్బు ఉంది, అన్ని వనరులు ఉన్నాయి, చదువుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఎప్పుడు గొడవలే. ఇరాన్లో ఎప్పుడు గొడవలే. మహిళలు యువత ఎప్పుడు నిరసన చెప్తూనే ఉంటాయి. మాకు అవకాశం లేకుండా పోతుంది, మాకు అవకాశం లేకపోయినా పోతుంది, మేము ఇది చేద్దామంటే మాకు అవకాశం ఇవ్వట్లేదు, మీ రీసెర్చ్ చేద్దామని మాకు అవకాశం ఇవ్వట్లేదు, మీ ఇది చేద్దామని ఒప్పుకోవట్లేదు, మీరు ఒప్పుకోవట్లేదు, మా మీద ఆంక్షలు పెడుతున్నారని. అలాగే మహిళలేమో మా బొరకేసి ఉండమంటారు, మీరు చదువుకోవడం వీలేదంటారు, ఉద్యోగాలు చేయడానికి వీలేదంటారు అని మహిళలు కూడా. అలాగే ఆధునిక జీవనశైలికి మత నియంత్రణ మధ్య నిరంతర ఒక పక్క ప్రపంచం అడ్వాన్స్ అయిపోతుంది, రెండో పక్క బొరకేసులుండు, బయట రావడానికి లేదు, ఉద్యోగం చేయడానికి లేదు, పడుండు, మగాడిది ఆధిపత్యం, నీదే ఆధిపత్యం లేదు, నువ్వు ఆడదానివి, నీకు స్వేచ్ఛ లేదు అని మతపరమైన చెప్పి నోరు మూయిస్తుంది. అక్కడి నుంచి ఏమవుతుంది? అన్రెస్ట్, అంతర్జాతీయ ఆంక్షలు, రకరకాల అంతర్జాతీయ లేదు. ప్రతిభావంతులు దేశం విడిచి వెళ్ళిపోతారు, నీతో గొడవలేక దేశం విడిచి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చావలేరా బాబు, ఏముంది అన్నీ ఉన్నా ఏ లాభం అని చెప్పి దేశం విడిచి వెళ్ళిపోతారు. ఆర్థిక అభివృద్ధి నిలిచిపోతుంది. మరి ఏ రంగంలో అయితే గొడవలు ఉంటే ఆర్థిక అభివృద్ధి ఎక్కడ ఉంటుంది? ఆర్థిక దెబ్బతిపోయింది. మతార్థిక సంఘర్షణకి ఎప్పుడు ఏదో గొడవ. మతాల్లోనే ఆ చిన్న చిన్న దగ్గర గ్రూపులు ఉంటాయి కదా, వాడు దాంతో పైవుతాయి. ఇక సౌదీ అరేబియా తీసుకున్నాం. సౌదీ అరేబియా తీసుకుంటే సంపద ఉన్న సామాజిక అస్థిరత. సౌదీ అరేబియా కూడా అడ్వాన్స్డే, అన్ని రకాలుగా ఉంది, బాగుంది, ఆర్థిక పరిస్థితి బాగుంది, కానీ సామాజికంగా అస్థిరత, యువత అసంతృప్తి, మహిళల హక్కులు లేవు. మహిళకి జనాభాలో సగం మంది మహిళలు, వాళ్ళకి హక్కులు లేవు. ఎలా ఉంటుంది సమాజం? మతంలో నీకు మీ హక్కులు లేవు, మతం ప్రకారంగా నీకు ఏ రంగం నోరు మూసుకుంటూ. సాంప్రదాయం ఆధునిక మధ్య ఎప్పుడు గొడవలు. అభివృద్ధి దాని పరంగా ఏంటి? అభివృద్ధి ఆవిష్కరణలు, పరిశోధనలు వెనకబాటు. ఆవిష్కరణలు లేవు, పరిశోధనలు లేవు. చమురు మీద ఆధారపడడంతో ఇతర రంగాలు వెనకబడిపోతాయి. ఇంకేం చమురు డబ్బులు ఉంటాయి అంతే. దీనికి ఎందుకని మతపరంగా ఇతర వాటికి ఏ రంగా కూడా ఎంకరేజ్మెంట్ లేదు, కేవలం డబ్బులు వస్తాయి అంతే. దట్స్ ఆల్. తింటున్నారు, తినడానికి ఉంది. వేర్ ఈజ్ ది ప్రోగ్రెస్? డబ్బులు ఉన్నాయి,
అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లినోళ్ళు సినిలాగా అన్నీ డబ్బులు కాస్తున్నాయి. నో డెవలప్మెంట్, నో ప్రోగ్రెస్. అది ఎలా అవుతుంది? అలాగే నైజీరియా ఆఫ్రికాలో అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశం అది. నైజీరియా పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉంది. నైజీరియా తీసుకుంటే మత ఆధారిత విభజన, అక్కడ కూడా మత ఆధారితం. ఉత్తర భాగం అంతా ముస్లింల ఆధిక్యం, దక్షిణ భాగంలో క్రైస్తవులు. అక్కడ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మీద ఎక్కువ. ఎందుకని? మతపరమైన దేశం అది. మతం మేము ముస్లిమ్స్మి, మాదే, మీరు నోరు పొడి ఉండండి అని చెప్పి దేశంలో భాగం ఉన్న వాళ్ళు ఎప్పుడు వెళ్ళబోయి ఎప్పుడు గోవాలి. ఎలా ప్రోగ్రెస్ ఎలా వస్తుంది? ఎప్పుడు దేశంలో పోరు జరుగుతూ ఉంటే, ఘర్షణ జరుగుతూ ఉంటే అవి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? అలాగా అంతర్గత సంఘర్షణలు. అక్కడ బోకో హరాం ఉగ్రవాదం ఉంది. అక్కడ ఇంత గొప్ప నైజీరియా ఆఫ్రికా అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశం, పెద్ద ఆర్థిక వస్తుంది. కానీ బోకో హరాం ఉగ్రవాదం మనకి టెర్రరిస్టులు వెళ్తే భారతదేశంలో టెర్రరిస్టులు ఎలా చేసి గోవాలు చేస్తున్నారో, మన పహల్గాంలో ఎలా చేశారో అలాగే అలా జరుగుతూ ఉంటాయి. ఏమైపోతుంది? ఎప్పుడు రకమైనటి అస్థిరత, మత ప్రేత హింస ఉంటుంది. బాగా ప్రజలు ఇటు వెళ్ళిపోతుంటారు. ఇంకా వీటి ఫలితంగా ఏమవుతుందండి? నైజీరియా అభివృద్ధిపై ప్రభావం అయిపోయింది. నైజీరియా ఏం అభివృద్ధి లేదు. ఎప్పుడు అంతర్గత యుద్ధాలు, గోళ టెర్రరిజం ఉంటే ఇంక ఏ అభివృద్ధి ఉంటుంది? ఇప్పుడు మన భారతదేశం అయినా సరే నిరంతరం పాకిస్తాను ఇటు అటు బంగ్లాదేశ్ మన మీద చేస్తుంటే గోల్ చేస్తుంటే ఎక్కువ ఏంటి అవుతుంది? మనకి అభివృద్ధి ఎక్కడ ఉంటుంది? ఇంకా మన ప్రజలకు చేయాలిస్తారు పాలకులు. ఆ ఉగ్రవాదుల యొక్క వాటిని అరికట్టడంలో ఉంటారా, లేదా ప్రజల పాలన చాలిస్తారా? ఉంటుంది. అదే జరుగుతుంది మత పాలన కేంద్రాల్లో. వాళ్ళకి ఇద్దండి, వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. వీరిపై నైజీరియాలో అభివృద్ధిపై ప్రభావం. విద్య, మౌలిక వసతులు నాశనం అయిపోయాయి. విదేశీ పెట్టుబడులు తగ్గిపోయాయి, బాగా తగ్గిపోయాయి. ఫలితం సహజ సంపద ఉన్న మత ఘర్షణ వల్ల అభివృద్ధి కుంటుపడింది. ఎందుకు ఇంత నేను ఇవన్నీ చెబుతున్నానంటే, సంపన్న దేశాలు అవ్వచ్చు, మతపరమైన పాలన అవడంతో అక్కడ అభివృద్ధి శూన్యము. ఎంత సంపన్న ఉంటే ఎంత సంపన్న దేశాలు అవేంటి? అదే నీకు చిన్న చిన్న దేశాలైనా ఇతరత్తా ఏ రకాలు చెప్పైనా సరే వాళ్ళ అందరూ కలిసి ఐక్యత ఉండేవి కల్లా కలిసికట్టుగా వాళ్ళు అభివృద్ధి సాధిస్తున్నారు. అది కావాలి. అభివృద్ధి కావాలంటే అక్కడున్న ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉంటే, అది జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అలా అభివృద్ధి సాధించారు. ఇక ఇరాక్ తీసుకుందాం. ఇన్నాడు ఇరాన్ గురించి చెప్పిన ఇరాక్ ఇది మతాధారిత దేశం, ఇది ముస్లిం కంట్రీ. చమురుంది కానీ స్థిరత్వం లేదు. చమురు ద్వారా చాలామంది అంత చేయొచ్చు. షియా సున్నీలు గోవాల ఒకే మతంలో రెండు వర్గాలు, ఆ రెండు చదువుకొని వస్తుంటాయి. ఇంకేంటి అభివృద్ధి? కావాల్సిన సంపద ఉంది. ఇద్దరు కలిసికట్టు శుభ్రంగా అణిచిపెట్టుకోకుండా కలిసికట్టుకుంటే ఎంత దేశం అభివృద్ధి చెందుతుంది? మత గుర్తింపు రాజకీయ ఆధారం. రాజకీయంగా అంతర్గత ఘర్షణలు ఎప్పుడు ఇరాకులో పౌరయుద్ధాలు, ఉగ్రవాద సమస్యలు, మతహింస. ఫలితం ఏంటి? మౌలిక వసతుల నాశనం. అక్కడే కోరుతుంటే వాళ్ళకి మౌలికంగా ఉండే వసతులు నాశనం అయిపోతే యుద్ధాలు ఉండేవి కల్లా. బలహీన వ్యవస్థ ఏం చేయలేదు, ప్రభుత్వం ఏం చేయలేదు. సంపద ఉన్న మత విభజన అభివృద్ధి ఆపేసింది. అక్కడ సంపద ఉంది కానీ అభివృద్ధి లేదు. ఇక లెబనాన్ తీసుకుందాం. ఒకప్పుడు సంపన్నం. ఇరాన్ లాగానే అది కూడా మంచి ఆర్థిక బలంగా దేశం లెబనాన్. కానీ ఇప్పుడు అస్తవ్యస్తం లెబనాన్. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, మతాధారితమైనటువంటి రాజ్య పాలన ఉన్నట్లయితే ఏదో గొప్పగా ఉంటుంది, అది సంపన్న దేశాలు కనుక పొడి చేశారంటే నో. ఎంత సంపన్న దేశమైనా సరే మతపరమైన ఆధారం అయినట్లయితే, మతాల పాలనలో జోక్యం చేసుకున్నట్లయితే అక్కడ ప్రజలకు సంక్షేమం దెబ్బతింటుంది, దేశం అభివృద్ధి దెబ్బతింటుంది. ఇది గుర్తించండి. దానికోసం ఇంత దూరం వెళ్తున్నాను.
సెక్యులర్ దేశాలు ఎంత గొప్ప అభివృద్ధి అని చెప్పారు. ఫ్రాన్స్ ఎలా అయింది, జపాన్ ఎలా అయింది, జర్మనీ ఎలా అయింది, నార్వే ఎలా అయింది, డెన్మార్క్ ఎలా అయింది అని మనం తెలుసుకున్నాం. ఈ దేశాలు చూడు, మతపరమైన రాజ్యాలు ఎంత గందరగోళంగా ఉన్నాయో. సంపన్న దేశాలు అయినప్పుడు కూడా మతపరమైన పాలన ఉన్నట్లయితే ఆ దేశాలు గందరగోళంలో ఉంటాయి, అభివృద్ధి ఉండదు. ఈ లెబనాన్ చూసుకుంటే ఒకప్పుడు బలమైన బ్యాంకింగ్ వ్యాపారం, విద్యావంతులకు నిలయం. కానీ మతాధారిత రాజకీయ వ్యవస్థ కదా, మతాల ఆధారంగా రాజకీయ పదవులు, పాలనలో స్తబ్దత, అంతర్గత సంఘర్షణలు, మత రాజకీయాల ఘర్షణలు, ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది. ఫలితంగా ఆర్థికంగా పతనం, కరెన్సీ సంక్షోభం. ఒకకేమో ఒక బ్యాంకింగ్, బలమైన బ్యాంకింగ్, ఇప్పుడు కరెన్సీ సంక్షోభం. ఫలితం మతాధారిత రాజకీయాలు దేశాన్ని పూర్తిగా నిలిపేశాయి. ఇంకా పాకిస్తాన్ చూద్దాం. ఇది కూడా ఇస్లామిక్ కంట్రీ కదా. మనం చూస్తున్నాం పాకిస్తాన్ గతి ఏంటో. సామర్థ్యం ఉన్న అస్థిరత. సామర్థ్యం పాకిస్తాన్ తక్కువ, ఎదుగు సామర్థ్యం. మత రాజకీయాలు, మతహింస, తీవ్రవాదం, ఇవన్నీ అక్కడ ఉన్నాయి పాకిస్తాన్లో కూడా. ఫలితం ఏంటి? ఆ ఎడ్యుకేషన్ సరిగా లేదు, డెవలప్మెంట్ లేదు, పరిశోధన రీసెర్చ్ లేదు, ఏమీ లేదు. ఆర్థికంగా దెబ్బతిపోయింది. కారణం ఏంటి? మతాధారిత పాలన. పక్కనే భారతదేశం సెక్యులర్గా ఉండేడు కల్లా మనం అభివృద్ధి చేస్తున్నాం, అది పతనంలో ఉంది. ఒకప్పుడు అది కూడా మనలో భాగమే. ఇప్పుడు ఎలా ఉంది? కేవలం మతాధారిత పాలన. ఈ పాకిస్తాన్ చూసి మన హిందూ ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది అది ఇస్లాం చేసేది మన హిందూ రాజ్యం పెట్టుకుని అంటున్నారు వీళ్ళు. చివరికి మనం కూడా పాకిస్తాన్లో తయారవుతాం. ఎందుకని చెప్పాల్సి వచ్చారంటే, ఇక్కడ ఉన్న అధిక మతస్థులు మా మతం మేము ప్రాధాన్యత ఉండాలి, అది మతవాదంగా హిందుస్థాన్గా మారాలి అనేవాడు, హిందువుగా ఉంది అని అనుకునేవాడు ఇది అర్థం చేసుకోవాలి. కానీ కార్ల్ మార్క్స్ అన్నాడు, మతం మత్తు అంది. రిలీజియన్ ఈజ్ ఓపియం, మతం మత్తు మందు వంటిది. అంచేత ఆ మతం మత్తులో పడిపోయి మేము మా దేశం మా మతం అనుకున్నారు. కానీ దానివల్ల వచ్చే ఫలితాలు ఏమిటో తెలుసుకోవాలి. అందుకే ఇవన్నీ చెప్పాను. ఆ రకమైన ధోరణి పనికిరాదు. మనం మన దేశాన్ని, మన భారతదేశాన్ని భవ్యంగానే పెంచుకోవాలిగా చేయాలి. పూర్తిగా మతరహితంగా చేసినప్పుడు చేస్తే ఇంకా గొప్పగా వెళ్ళిపోతాం మన భారతదేశం. మన శక్తి సామర్థ్యాలు తక్కువే కాదు, భారతీయుల శక్తి సామర్థ్యాలు చాలా గొప్పవి. మనం ప్రపంచాన్ని శాసించగలం, అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మనకి. కానీ ఏంటి? ఈ మతపరమైన దురహంకారం మనల్ని చేస్తుంది. ఒక పక్క మన మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు 2047 ప్రాంతానికి భారతదేశం వికసిత భారత్గా అగ్రదేశాల సరసన ఉండాలంటున్నారు. మరి ఈ భారతదేశమే హిందూ రాజ్యంగా మారితే మాత్రం పాకిస్తాన్ అని ఉంటాం మనం. అది మా చెబుతున్నాను. ఇంతవరకు చెప్పాను, రిలీజియస్ బేస్డ్ కంట్రీస్ ఎలా అధోగతి పాలు అయ్యాయో, ఎలా అంతర్గత ఘోరాలు జరుగుతున్నాయో, ఆ రంగానే మన భారతదేశం అలాగే అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అవన్నీ గుణపాఠాలు. వాటి చూసి మనం గుణపాఠం నేర్చుకోవాలి. ఇక్కడ ప్రజలు కూడా చైతన్యం అవ్వాలి, భారతీయులందరూ కూడా చైతన్యం అవ్వాలి. మన ప్రధానమంత్రి గారు వికసిత భారత్ 2047కి భారతదేశం అగ్రదేశాల సరసన ఉండాలంటే, జపాన్, జర్మనీ వాటి సరసన ఉండాలంటే మనం కూడా పూర్తిగా సెక్యులర్గా ఉంటేనే, ఇక అందరూ ఐక్యంగా ఉంటేనే, న్యాయంతో ఉంటేనే మనం అభివృద్ధి సాధిస్తాం. లేకపోతే చూసాం మతాధారిత రాజ్యాలు ఎలా ఉన్నాయో. అందుకే దూరంగా చెప్పచ్చుకున్నాను, ఈ ధోరణుల పనికిరావు. అంటే సంపద ఉన్న మతాధారిత పాలన వల్ల దేశ ప్రజలు ఎందుకు దెబ్బతింటుందో తెలుసుకుంటారు. దేశ పౌరులుగా కాక వివిధ మతాల వ్యక్తులుగా విభజించడం. వీళ్ళందరూ ఈ దేశ మతాధారిత దేశాల్లో, అంటే మతం ఎక్కడైతే పాలనలో జోక్యం కలిగించుకుంటుందో అక్కడ వీళ్ళందరూ ఇరాన్ దేశస్తులు, వీళ్ళందరూ ఇరాక్ దేశస్తులు, వీళ్ళందరూ పాకిస్తాన్ దేశాలు ఒకటిగా చూడరు. వాళ్ళు వివక్షత, మనుషులు వివక్షత చూస్తారు.
వివక్ష అందరూ భారతీయులుగా చూడాలి, కానీ వీళ్ళు హిందువులు, వీళ్ళు ముస్లింలు, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు సిక్కులు, వీళ్ళని చూడడానికి వీలు లేదు. అందరూ భారతీయులుగానే చూడాలి. ఎప్పుడైతే మతాధారితమవుతుందో పాలన రకరకాలుగా విభజన చూడడం జరుగుతుంది. అంచేత పనికిరాదు. అంచేత ఇంకా పైగా మతాధారితమైన దేశాల్లో ఎంత సంపద ఉన్నా విమర్శలు అణిచివేయబడతాయి, మహిళలు మైనార్టీలు వెలివేతయబడతాయి, ప్రజావంతులు వలస వెళ్ళిపోతారు, అక్కడి నుంచి సంపద దుర్వినియోగం అవుతుంది. ఆ రంగా అంచేత మతం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మళ్ళీ చెబుతున్నాను, మతం దేశ పాలనలో జోక్యం చేసుకుంటే అంతర్గత ఘర్షణలు తలెత్తుతాయి. మనం చూసాం, ఇరాక్, ఇరాన్, ఇన్ని దేశాలకు చెప్పుకున్నాం, అన్నిట్లో ఎన్ని ఘర్షణలు ఉన్నాయో. ఐక్యత బదులు విభజన వస్తుంది, ఘర్షణ వస్తుంది, శాంతి ఉండదు. పాలనలో శాంతి సమైక్యత లేకపోతే ఎంత సంపద ఉన్నా పాలన సరిగ్గా ఉండదు, ప్రణాళికలు అమలు అవ్వవు. సిక్కుల వ్యవస్థలోనే సమన్యాయం, సరైన పాలన, పౌర ఐక్యత ఉంటాయి. సెక్యులర్ పాలనలోనే, సెక్యులర్ వ్యవస్థలోనే సమన్యాయం ఉంటుంది, సరైన పాలన ఉంటుంది, పౌరుల ఐక్యత ఉంటుంది. అది గుర్తించాలి. అందుకని భారతీయులు గుర్తించాలి విషయాన్ని. ఈనాడు భారతదేశ పరిస్థితి మరి చూసాం, కలుపుకున్నాం కదా, సెక్యులర్స్ అయినప్పటికీ మతవాద రాజకీయాలు పాలనలో జోక్యం చేసుకుంటున్నాయి. మతాధారిత సంపన్న దేశాల అనుభవాల నుండి పాఠాలు నేర్చుకొని సెక్యులరిజంని మనం కాపాడుకోవాలి. అందుకోసం సెక్యులరిజం కాపాడడం కోసం ఈ రకమైన మతవాద ధోరణుల్ని ఏ రకంగా నష్టమో చెప్పడం కోసం నేను ఇది చేశాను. అంచేత భారతీయులారా మేల్కొనండి. మనందరం కూడా ఏవైతే బాగా అగ్రదేశాలు ఉన్నామో ఆ సవరసలు మనం తప్పకుండా వెళ్ళాలి. మన ప్రధానమంత్రి గారు చెప్పినట్లుగా వికసిత భారత్ 2047కి మనం అగ్రదేశాలు సరసన ఉండాలి, లేదా మనమే ప్రపంచంలో నంబర్ 1గా ఉండాలి, ఉండగలం కూడాను. దానికి ఒకటి ఆయుధం సెక్యులరిజం సరిగ్గా అమలుపరచబడాలి. సెక్యులరిజం మన భారత రాజ్యాంగం పూర్తిగా సోషలిస్ట్ సెక్యులర్ రాజ్యాంగం. ఈ రకంగా మనం చేసుకుంటే తప్పకుండా మనం 2047కి అగ్రదేశాలు సరసన ఉంటాం, లేకపోతే నంబర్ 1గా ఉంటాం. అలా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రిమీరా, ఈ రోజున గొప్ప భౌతిక శాస్త్రవేత్త హెర్మన్ బాండి, ఆయన గురించి తెలుసుకుందాం. ఆయన హ్యూమనిస్టు, ఎథిస్ట్ కూడా, నాస్తికుడైన. మా నాస్తిక కింద నాకు చాలా సన్నిహితులైన. ఇక్కడ జరిగినటువంటి ఎథిస్ట్ కాన్ఫరెన్స్ కూడా ఆయన వచ్చారు. ఆయనే కాదు, వాళ్ళ అమ్మాయి క్రిస్టియన్ బాండీ కూడా వచ్చి నాస్తికంలో చాలా రోజుల పాటు ఉంది ఇక్కడ. ఆయన ఇంటర్నేషనల్ ఫేమస్ ఫిజిసిస్ట్ అన్నమాట, భౌతిక శాస్త్రవేత్త. ఆయన గురించి తెలుసుకుందాం. హెర్మన్ బాండి 20వ శతాబ్దంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన అత్యంత గొప్ప శాస్త్రవేత్తలు ఒకరు. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి. ఆయన కేవలం గొప్ప భౌతిక శాస్త్రవేత్త కాదు, గణిత శాస్త్రవేత్త. అంతేకాదు, తర్కబద్ధమైన ఆలోచన, మానవతా విలువలు, శాస్త్రంలో నైతిక బాధ్యతలు కోసం జీవితాంతం పోరాడినటువంటి మానవతావాది. సైన్స్ కోసమే కాదు, సైన్స్లో హ్యూమనిజం ఉండాలి. ఇప్పుడు అణుశక్తిని కనిపెట్టారు. అణుశక్తి ఏంది? మానవాళికి ఉపయోగపడాలి. అలాంటి అణుశక్తి ఏం చేశారు? అణుబాంబులు తయారు చేశారు. జపాన్ మీద చేశారు, నాగసాకి చేశారు కల్లా. ఎంతమంది హీరోషిమా నాగసాకి మీద బాంబులు పడేరు కల్లా లక్షలాది మంది చనిపోయారు. ఇంకా లక్షల మంది ఎన్నో రకాల బాధలతో ఒక దశాబ్దాల తరబడి వాళ్ళ జీవితాంతం సఫర్ అయ్యారు. మరి అణుశక్తి అనేది చాలా గొప్పది. ఆ అణుశక్తి వినాశం. ఎందుకని అక్కడ ఆ సైంటిస్టులో హ్యూమరిజం లేకపోవడం వల్ల. అందుకే నేనేమన్నాడినా, దాంట్లో తప్పకుండా నైతిక బాధ్యత ఉండాలి.
నైతిక విలువలు ఉండాలి, మానవత్వం ఉండాలి అనేసి. శాస్త్రం అంటే సైన్స్ మానవాళికి సేవ చేయాలి తప్ప, సైన్స్ అనేది మానవాళికి సేవ చేయాలి తప్ప మానవాళిపై ఆధిపత్యం చెలాయించకూడదని ఆయన గట్టిగా నమ్మారు. అంటే సైన్స్ ఎప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్కి, హ్యూమన్ వెల్ఫేర్ కోసం చెప్పాలి, కానీ అది మనిషిని ఓవర్కమ్ చేసి అదే వెళ్ళిపోయేట్లుగా వెళ్ళిపోయేట్లుగా ఉండకూడదు. అది మనిషి కంట్రోల్లోనే ఉండాలి, హ్యూమనిస్ట్ వాల్యూస్తోనే ఉండాలి. దాని అలా వదిలేస్తే దానికే మనిషి హృదయంలో అనేది ఉండదు కాక సైన్స్కి వదిలేస్తే ఎన్నైనా తెలిగిపోతాయి. అది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ఇంకా రకరకాలు వస్తున్నాయి. ఇవన్నీ వచ్చేప్పుడు మనం వాటిని కంట్రోల్లో ఉంచుకోకపోతే అవి ఏమైనా చేస్తాయి. ఇప్పుడు హ్యూమనాయిడ్ రోబోట్స్ వచ్చాయి, ఆ రోబోట్స్ యుద్ధం చేయడం నేర్పామనుకో, మన సినిమాలో చూస్తున్నాం, హ్యూమన్ అక్కడక్కడ గెలిచేసేయండి, ఇంక పేల్చేసి ఇంక ఆలోచన ఉండదు, ఇంక బుర్ర ఇంకే వేరే ఉండదు కదా, పేల్చేసి వచ్చేస్తాయి. బాంబులు వేసి బాంబులు వేసి వచ్చేస్తాయి. డ్రోన్లు వచ్చేసాయి, ఆ డ్రోన్లు ఇప్పుడు ఎక్కడగా టార్గెట్గా పెట్టేసి పలానా రూమ్లోకి వెళ్ళి పలానా ఏంటి ఆ రూమ్లోకి వెళ్ళిపోయి ఆ రూమ్లోకి వచ్చేస్తాయి. నీకు ఎప్పుడైతే సైన్స్లో నువ్వు హ్యూమనిజం లేకుండా పోతుందో, మానవత్వం లేకుండా పోతుందో వినాశమే జరుగుతుంది. అంచేత ఆయన ఏమన్నాడు, అది సైన్స్ అనేది మానవాళికి సేవ చేయాలి తప్ప మానవాళిపై ఆధిపత్యం చెలాయించకూడదు. అంటే ఆయన ఎంత మానవతా హృదయం. శాస్త్ర పురోగతికి ఇంకేం కావాలన్నా తర్కం, లాజిక్, కరుణ, మానవత్వం అవసరమని ఆయన జీవితంలో మొత్తం ఆశించారు. మన లాజికల్ థింకింగ్ కావాలి ప్రతి వ్యక్తిలోనూ, అలాగే దయ, కరుణ ఉండాలి. మనుషులు తప్పకుండా ఎంపతి కావాలి, సింపతి, ఎంపతి కావాలి, అలాగే లాజికల్ థింకింగ్ కావాలి అని చెప్పారు. అటువంటి వ్యక్తి హెర్మన్ బాండి. ఆయన ఆయన హెర్మన్ బాండి సర్ అని కూడా బిరుదు కూడా వచ్చినది. ఆయన సర్ హెర్మన్ బాండి అంటారు. సర్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి బిరుదు ఆయనకి. మనం పద్మభూషణ, పద్మవిభూషణ అని వెళ్తాము, ఆయన గవర్నమెంట్ వాళ్ళకి సర్ అని పిలిచిందన్నమాట. సర్ హెర్మన్ బాండి అంటారు. ఆయన 1919 నవంబర్ 1 వియన్నాలో, ఆస్ట్రియాలో వియన్నాలో ఆయన జన్మించారు. ఇప్పుడు 1919 నవంబర్ 1 వియన్నాలో జన్మించారు. ఆయన మరణించడం కూడా 2005లో సెప్టెంబర్ 10 యూకేలో మరణించారు. పుట్టింది వియన్నా, పోయింది యూకే. ఏంటి ఆయన పుట్టిన దేశంలో కాకుండా ఇంకో దేశంలో మరణించడం ఏంటది అసలు కథ ఇక్కడ ఉంది. పుట్టింది ఒక దేశం, కానీ పెరిగింది, మరణించింది మరొక దేశం. దాని వెనక పెద్ద కథ ఉంది. హెర్మన్ బాండి ఒక యూదు కుటుంబంలో జన్మించారు. ఎక్కడ? వియన్నాలో, అంటే దాదాపు జర్మనీ. యూదు కుటుంబం జన్మించారు. హిట్లరు, వాడు నాజిజం ఉంది కదా, హిట్లర్ నాజిజం, ఆ దుష్టత్వం బాగా పెరిగిపోయింది. నాజిజం యొక్క దుష్టత్వం మితిపేరడంతో యూదులపై హింసకి అంతు లేకుండా పోయింది. ఈయన యూదు కుటుంబం చెందినవాడు. వీళ్ళు యూదులు కనుక, అతను నాజిజం ఉంది కనుక యూదుల్ని ఊచకోత కూర్చిపరిచాడు. లక్షల దిగుబడి చదువుకున్నవాడు ఏం లేదు, అసలు చదువుకున్న వాళ్ళని మరీ కోసాడు. వాడు ఎడ్యుకేట్ అయ్యి ఉండి, ప్రొఫెసర్ అయ్యి ఉండి, సైంటిస్ట్ అయి ఉంటే ఎస్ఐ ముందు వాడి ముందే. ఎందుకంటే వాళ్ళలో తెలుగులో నాకు ఇల్లేదు, వాళ్ళు తెలుగులో ఉన్నంటే మళ్ళీ నా మీద పడతాడు. అంచేత వేసే ఇంకేలేదు, పట్టపట్ట కొన్ని వేల మంది, లక్షల మంది చంపరిస్తాడు. ఆ రంగా ఇతను యూత్ కుటుంబం చెందినవాడు. అంచేత యూత్ జాతికి చెందినటువంటి హెర్మన్ బాండి కుటుంబం బ్రిటన్కి వలస వెళ్ళిపోయింది. అక్కడి నుంచి మరి అందరూ వెళ్ళిపోయారు, చాలా వెళ్ళిపోయారు, దానిలో వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఆ దేశం చివరికి స్వదేశం అయిపోయింది. యూకేలోనే, యునైటెడ్ కింగ్డమ్లోనే ఆయన ఉన్నారు. హిట్లర్ యొక్క జాతి దురహంకారం భయంకరంగా చూసిన వ్యక్తి హెర్మన్ బాండి. హిట్లర్ నాజిజం, ఆ జాతి దురహంకారం
ఎంత దుష్టత్వం కలిగి ఉంటుంది అనేది చవి చూశారు హెర్మన్ బాండి. జాతి దురహంకారం మీద, అధికార వాదం మీద తీవ్రమైన వ్యతిరేకత హెర్మన్ బాండికి ఏర్పడింది. ఏంటి జాతి దురహంకారం, ఏంటి నాజిజం, ఏంటి యూదుల మీద, అందరు మనుషులే కదా, వాట్ ఇస్ దిస్, అంత దుష్టత్వమా అనిపించింది. దాంతో ఆయనలో స్వేచ్ఛాలోచన, ఫ్రీ థింక్ మొదలైంది. హ్యూమన్ డిగ్నిటీ కావాలి, మనుషులందరూ సమానంగా చూడాలి అనే లాజికల్. ఎందుకు తేడాలు ఉండాలి అసలు, ఎందుకు ఈ తేడాలు? మానవ జాతి అంతా ఒకటిగా ఉండాలి కదా, ఏమిటి తేడా, ఎక్కడ వచ్చింది, దేవుడి కారణం అంటే రిలీజియస్గా ఉండే దురహంకారం. దాంతో ఫ్రీ థింకింగ్, హ్యూమన్ డిగ్నిటీ, లాజికల్ థింకింగ్ ఎంతో అవసరమని ఆయన తెలుసుకున్నారు. ఎవరికైనా సరే వీటిని ఆయన జీవిత లక్ష్యంగా తీసుకున్నారు. మనుషుల ప్రతివాడు ఫ్రీగా ఆలోచించాలి అంటే స్వేచ్ఛాలోచన కావాలి, ప్రతి మనిషికి గౌరవం కావాలి, ప్రతి మనిషికి ప్రపంచంలో ఉన్న ప్రతి పౌరునికి గౌరవం కావాలి, వీడు వాళ్ళని కాదు. అలాగే లాజికల్ థింకింగ్ కావాలి, మనుషుల లాజికల్ థింకింగ్ తప్పకుండా కావాలని. హెర్మన్ బాండి సైంటిస్ట్ కావడంతో ఫ్రైడీ హాయిల్ అని ఒక సైంటిస్టు, థామస్ గోల్డ్ అని మరో సైంటిస్టు, ఇద్దరు కలిసి వీళ్ళతో కూడా భౌతిక శాస్త్రవేత్తలే. ఇది ఫ్రైడీ హాయిల్, థామస్ గోల్డ్, హెర్మన్ బాండి వీళ్ళతో కలిసి విశేష కృషి తెలిపి స్టడీ స్టేట్ థియరీ అనే దాన్ని సిద్ధాంతీకరించారు. అంటే స్థిర స్థితి సిద్ధాంతం అని. స్థిర స్థితి సిద్ధాంతం ఏమన్నారు, స్టడీ స్టేట్ థియరీ, ఫిజిక్స్ సంబంధించింది. ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వానికి ప్రారంభం లేదు, అంతం లేదు, విశ్వం విస్తరిస్తూనే ఉంది. విస్తరణలో కొత్త పదార్థం సృష్టింపబడుతుంది, విస్తరింపబడుతుంది, కొత్త పదార్థం సృష్టింపబడుతుంది. విశ్వం అన్ని కాలాల్లో ఒకేలా ఉంటుంది అని ఆ థియరీని సిద్ధాంతీకరించారు హెర్మన్ బాండిని అతను కలిసి. తర్వాత మరి ఎప్పుడే సైన్స్ అనేది టెస్ట్కే ఉంటుంది. సైన్స్ నేను థియరీ పెడితే అది తక్కిన వాళ్ళు దాన్ని తప్పకుండా పరిశీలిస్తారు, దాని మీద కామెంట్ చేయడం చెప్తున్నారు. అంచేత తర్వాత మరికొంత సైంటిస్టులు వాళ్ళు కూడా దీన్ని పరిశోధన చేసి వీళ్ళు చెప్పిన దాన్ని చేసి ఈ థియరీలో కొన్ని లోపాలు ఉన్నాయి అని రుజువు చేసి చూపించారు. మీరు స్టడీ స్టేట్ అని చెప్పారు, ఈ దీంట్లో లోపాలు అని చెప్పారు. హెర్మన్ బాండి తాను ప్రతిపాదించిన థియరీలో ఎత్తి చూపిన లోపాలని చాలా హుందాగా అంగీకరించారు. యాస్ ఐ యాక్సెప్ట్ ఇట్, నేను తప్పు మా ఆలోచన తప్పు నిజంగా, ఐ యాక్సెప్ట్ ఇట్. అది గ్రేట్నెస్, సైంటిస్ట్ గ్రేట్నెస్ అక్కడ ఉంది. ఐన్స్టీన్ ప్రతిపాదించిన థియరీలు కూడా లోపాలు చూపిస్తే పుట్టుకుంది, తప్పదు. సైంటిస్ట్ తప్పకుండా, సైంటిస్ట్ వాడు ఇప్పుడు కూడా నిరంతరం సత్యాన్వేషి సత్యాన్నే యాక్సెప్ట్ చేస్తారు. సైన్స్ గురించి, సైన్స్ పరిశోధన ఫలితాల గురించి హెర్మన్ బాండి వెల్లడించిన అభిప్రాయాలు అందరి మనల్ని పొందే. అప్పుడు మాత్రం ఆయన చేస్తే థియరీ పరీక్షించాలి అని ఆయన నమ్మక అనేది ఏమంటారంటే ఎప్పుడు కూడా హెర్మన్ బాండి ఏమంటారంటే పరీక్షించలేని, ప్రశ్నించలేని ఆలోచన శాస్త్రం కాదు. ఏదైనా సైన్స్ అనాలంటే అది పరీక్షించడానికి అనుకూలంగా ఉండాలి, ప్రశ్నించడానికి అనుకూలంగా ఉండాలి. నేను చెప్పింది కరెక్టు అంటే సైన్స్ కాదు, అది మౌఢ్యం. ప్రశ్నించడానికి, పరీక్షించడానికి తప్పకుండా వీలుండాలి, అదే సైన్స్. లేకపోతే అంతేకాదు శాస్త్రం విమర్శను స్వీకరించాలి. ఎవరైనా తప్పు చూపిస్తే ఆ తప్పు అయితే మాత్రం యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మరి ఈ థియరీని మరి చెప్పారు వాళ్ళు తప్పని చెప్తే వాళ్ళు మరి దాన్ని యాక్సెప్ట్ చేశారు కదా. స్టడీ స్టేట్ థియరీని వాడు తప్పు చెప్తే యాక్సెప్ట్. అంచేత ఏమన్నాడైనా శాస్త్ర విమర్శను స్వీకరించాలి అంటాడు. ఏ నమ్మకాన్ని పవిత్రంగా చూడకూడదు. నేను చెప్పిందే కరెక్టు, ఇది పవిత్రమైనది, పవిత్రం అనడానికి వీల్లేదు అన్నాడు. ఏ నమ్మకాన్ని పవిత్రం అనడానికి, పవిత్రం అంటే ప్రశ్నించడానికి వీల్లేదు. దేవుని మాట పవిత్రం అనడానికి మాట పవిత్రం అనేది లేదు.
అంచేత ఏ నమ్మకాన్ని పవిత్రంగా చూడకూడదు. ప్రశ్నించడమే పురోగతి అంటారు. ప్రశ్నించారు ప్రతిదానికి. శాస్త్రవేత్తలు సమాజానికి దూరంగా ఉండకూడదు. శాస్త్రం సమాజంతో కలిసే ఉండాలి, సమాజంతో పాటే ఉండాలి, ఆరోగ్యం బాల్చంగా ఉండాలి. హెర్మన్ బాండి బ్రిటిష్ రక్షణ శాఖ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కూడా పనిచేశారు. బ్రిటిష్ రక్షణ శాఖకి, డిఫెన్స్ శాఖకి ప్రధాన సలహా. అంతేకాకుండా యూరోపియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. స్పేస్ సైన్స్ ఉంది కదా, దానికి డైరెక్టర్ జనరల్గా కూడా ఆయన చేశారు. హెర్మన్ బాండి ఒక నాస్తికుడు, ఒక తర్కవాది, ఒక మానవతావాది. ఆయన నైతికతకు మతంతో సంబంధం లేదు అంటారు. నీతి కావాలంటే మతంతో ఉండాలి అనేది ఏమీ లేదు. నీతికి నైతికతకి మతానికి సంబంధం లేదు. మానవ కరుణ బుద్ధి నుంచే నైతికత వస్తుందన్నారు. మనలోని మానవత్వం, మనలోని కరుణ, దాని నుంచే నీతి వస్తుంది. అంతేగాని మతమికులు మతంతో కాదు. మతాన్ని నమ్మితేనే సమాజంలో నైతికత ఉంటుంది మాట తప్పు. ముందు మన హృదయంలో కరుణ ఉండాలి, ఎదుటివాడు ఆలోచించాలి, అప్పుడే అది వస్తుంది. ఆయన హెర్మన్ బాండి బ్రిటిష్ హ్యూమన్ అసోసియేషన్ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. మతమైన రాజకీయ సిద్ధాంతమైన అంధవిశ్వాసాన్ని ఖండించాలి. మతమైనా సరే, రాజకీయ సిద్ధాంతమైనా సరే అంధవిశ్వాసాన్ని ఖండించాలి. ప్రజల్లో శాస్త్ర దృక్పథాన్ని ప్రోత్సహించాలి. లేని పక్షంలో ఆ మతం, రాజకీయం ప్రజలకు పనికి రాదు అని ఘంటమని చెప్పాడు. హెర్మన్ బాండి నమ్మే ముఖ్యమైన మానవతా విలువలు ఏంటంటే, హెర్మన్ బాండి కొన్ని ముఖ్యంగా 5 మానవతా విలువలు చెప్పారు ఆయన. ఒకటి స్వేచ్ఛాలోచన, ఫ్రీ థింకింగ్, ఫ్రీ థాట్. స్వేచ్ఛలు, ఫ్రీడమ్ ఆఫ్ ఇండివిజువల్. ఫ్రీడమ్గా నువ్వు ఆలోచించు. ఏదో మతం మతాన్ని బందీ అయిపోయి ఘోరం కాదు. స్వేచ్ఛగా ఆలోచించు. నీ పట్టుకుని నీ బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించి స్వేచ్ఛగా ఆలోచించు. ఫ్రీ థాట్, లౌకికత్వం, సెక్యులరిజం కావాలి. మూడోది శాస్త్రీయ పదం, సైంటిఫిక్ టెంపర్, సైంటిఫిక్ థింకింగ్, సైంటిఫిక్ టెంపర్. మానవ గౌరవం, హ్యూమన్ డిగ్నిటీ. ప్రతి వ్యక్తికి గౌరవం కావాల్సిందే. వాళ్ళు ఎక్కువ కాదు, తక్కువ కాదు. హ్యూమన్ డిగ్నిటీ. 5వది సామాజిక, సోషల్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి వాళ్ళకి సామాజిక బాధ్యత ఉంది. ఆరంగా స్వేచ్ఛాలోచన, లౌకికత్వం, శాస్త్రీయపదం, మానవ గౌరవం, సామాజిక బాధ్యత. ఈయన చెప్పిన ప్రధానమైన చేయాలి. అంధవిశ్వాసం సమాజానికి, శాస్త్రానికి ప్రమాదకరం అన్నారు ఆయన. అంధవిశ్వాసం సమాజానికి ప్రమాదమే, సైన్స్కి ప్రమాదకరం. హెర్మన్ బాండి ఇచ్చిన ముఖ్య సందేశాలంటే శాస్త్రం విమర్శను స్వీకరించాలి. సైన్స్ అనేది ఎవరైనా నీ దాంట్లో తప్పు ఉందయ్యా అంటే దాని గురించి వాళ్ళు ఎత్తి చూపిస్తుంటే దాన్ని స్వీకరించాలి. అంతేగాని నేను చెప్పిందే రైట్ అని ఏ సైంటిస్ట్ అన్నానికి వీలు లేదు. ఇంకోళ్ళు నీ దాంట్లో ఈ లోపం ఉంది అంటే వినాలి. ఆ లోపాన్ని ఎత్తి చూపిస్తే యాక్సెప్ట్ చెయ్యాలి. ఫస్ట్ థింగ్ సైంటిస్ట్ కావాలి. తర్వాత సాక్ష్యాధారాలతో రుజువైన దాన్ని సత్యంగా తీసుకోవాలి. అంతేగాని ఊరికే మత గ్రంథాలు చెప్పారు కదా, సాక్ష్యాధారాలతో రుజువైన దాన్నే సత్యంగా తీసుకోవాలి. మతం లేకుండానే నైతిక సాధ్యం. మతం లేకపోతే నీతి ఎక్కడ ఉంటుందంటారు. మతం లేకుండానే నైతికత సాధ్యం. ప్రజాస్వామ్యానికి తర్కబద్ధమైన ఆలోచన అవసరం అంటారు. ఆలోచించలేని సమాజం సులభంగా మోసపోతుంది. మూఢనమ్మకాలు ఇన్ని ఉన్నాయంటే కారణం ఏంటి? ఆ సమాజంలో ఆలోచించే గుణం లేదు. ఏ చెప్తే వినేడే. భారతదేశంలో ఇన్ని మూఢనమ్మకాలు ఉన్నాయంటే మనం ఆలోచించకుండా యాక్సెప్ట్ చేసేస్తున్నమాట. ఆలోచించలేని సమాజం సులభంగా మోసపోతుంది. మూఢనమ్మకాలు వస్తాయి, ఎన్నో అనుమానాలు వస్తాయి. మానవత్వానికి తర్కం అవసరం. లాజికల్ థింకింగ్ అనేది ఎంత ఒక సైన్స్లో ముఖ్యం, సామాజిక విషయాలు కూడా లాజికల్ థింకింగ్ అవసరం. హెర్మన్ బాండి చెప్పే కదా ముందే నాస్తిక కేంద్రానికి అత్యంత సన్నిహితుడు.
ఆయన తిరిగి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో వచ్చారు. ఆయన గోరా సైన్స్ సెంటర్ నాస్తి కేంద్రంలో ఆయనకి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయన పిలిచి ఇక్కడ సన్మానించి ఆయనకు ఒక అవార్డు కూడా ఇచ్చింది. భారత ప్రభుత్వం కూడా ప్రపంచంలో ఎన్నో దేశాలకు అవార్డులు ఇచ్చాయి. భారతదేశం వచ్చి ఇక్కడ అవార్డు ఇస్తే అవార్డు పుచ్చుకుని కూడా ఇచ్చి ఆయనకి ఇచ్చిన అవార్డులో కొంత డబ్బుని మన గోరా సైన్స్ సెంటర్ డెవలప్మెంట్ కూడా ఇచ్చారు. ఆయనకు ఇచ్చిన దాంట్లో అవార్డులోంచి కొంత మనీ ఇచ్చారు. ఆ నాస్తికేతన డెవలప్మెంట్ కోసం అని ఆయన ఇచ్చారు. ఆయన సూడో సైన్సు, మత అంధత్వం, టెక్నాలజీ దుర్వినియోగం ప్రబలంగా ఈ రోజుల్లో హెర్మన్ బాండీ లాంటి హ్యూమనిస్ట్ సైంటిస్టుల అవసరం ఎంతైనా ఉంది. సూడో సైన్స్ ఎంత సైన్స్ పెట్ట అన్ని మూఢనమ్మకాలు వస్తాయి. అంధవిశ్వాసాలు ముడిపెట్టి సైన్స్ అంటూ మాట్లాడతారు. అంటే సూడో సైన్సు, మత అంధత్వం, టెక్నాలజీ దుర్వినియోగం ప్రబలంగా ఉన్న ఈ రోజుల్లో హెర్మన్ బాండీ లాంటి హ్యూమనిస్ట్ సైంటిస్టుల అవసరం ఎంతైనా ఉంది. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సైంటిస్టులను ఆదర్శంగా తీసుకోవాలి. అందులో యువతరం, ముఖ్యంగా యువతరం వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుని చక్కని సమాజాన్ని నిర్మించడానికి తోడ్పడాలి. ఎథిస్ట్ బులెటిన్లో చిన్న విరామం. ఆధునిక కాలంలో చిన్న వయసులోనే యువతలో గుండెపోటు, రక్తనాళాలు మూసుకుపోవడానికి కారణాలు ఏమిటి? మూలకణ మార్పిడితో డయాబెటీస్కు చికిత్స, యాంటీబయాటిక్స్ అతిగా వాడడం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి? రోబోలతో సంక్లిష్టమైన సర్జరీలు, బట్టతలకు అడ్డుకట్ట వేయడం ఎలా? స్మార్ట్ ఫోన్తో పెరుగుతున్న మయోపియా, గుండెపోటుకి మలబద్ధకానికి లంకె ఏమిటి? షుగర్ వ్యాధి ఉన్నవారు కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెదడు సైజు పెరగడానికి కారణాలు ఏమిటి? సంతోషాన్నిచ్చే హార్మోన్ కోసం ఏం చెయ్యాలి? యువతకు లైంగిక విజ్ఞానం అవసరం ఏమిటి? ఇటువంటి అంశాలతో పాటుగా వివిధ స్పెషలిస్ట్ డాక్టర్లతో పలు రకాల వ్యాధుల నివారణకు సలహాలు, సూచనలు, ఇలాంటి మరెన్నో ఆరోగ్య సమస్యల గురించి ప్రజల్లో అవగాహన, విజ్ఞానాన్ని పెంచడానికి నిరంతరం కృషి చేస్తున్న మా సమరం హెల్త్ ఛానల్ను తప్పక వీక్షించండి. ఎథిస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, మానవ జన్మకు మోక్షంతోనే సార్థకత అని, జపం చేయడం ద్వారానే అది సాధ్యమని నమ్ముతారు కదా, ఈ విషయం గురించి మీరేమంటారు? ప్రమిళ, జపం మనకి భక్తి భగవాన్ మీద, ధ్యానం చెప్పుల మీద ఒక సామెత ఉంది. ఆరోగ్యం జపం చేసుకుని రుద్రాక్ష నోటితో శ్లోకాలు నిలుస్తూ ఇలా అలా ఒకటి రుద్రాక్ష మీద లెక్కట్టుకుంటూ అలా చేస్తుంది. ఏంటి అసలు జపం నిజంగా ధ్యానం పెట్టి చేసినా సరే నిజంగా ఫలితం ఉంటుందా? మన భారతదేశంలో ప్రతి దానికి ఏదో ఒక లేనిపోయినటువంటి ఆపాదించడమే. జపంకి ఒక భగవంతుడితో లింక్ పెట్టాడే, ఇంకో దానికి యోగాతో ఇంకో దానికి లింక్ పెట్టాడే, పెద్దానికి దేవుడితోనో లేకపోతే మోక్షంతోనో దాన్ని లిమిట్ పెట్టాడు. పని పాటల అర్థం అయితే అన్నిట్లో కూడా ఒక వారికి ఏదో మహోన్నతమైన ప్రాధాన్యత ఇవ్వడం, అర్థం పర్థం అలాంటి జపం ఒకటి. అర్థం పర్థం లేని విషయాలు వాటికి ఏదో నువ్వు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసావు, యోగా చేసావు, చేస్తే నీకు కొద్దిగా స్ట్రెస్ తగ్గుతుంది అని అనుకో, ఓకే. వాళ్ళు మెడిటేషన్ చేసినట్లయితే ఆ మెడిటేషన్లో ఒకటే విషయం మీద ఆలోచిస్తారు, కూర్చొని చేసినట్లయితే స్ట్రెస్ తగ్గుతుంది అంటారు. ఓకే, కొన్ని విషయాలు కొంత ఒప్పుకోవచ్చు. కానీ కొన్ని అసలు మౌఢ్యంతో కొన్ని వాటికి కూడా చెప్పలేంత గొప్పదనాలు ఆపాయి. అలాంటిది చెప్పం ఒకటి. ఇప్పుడు మెడిటేషన్ కళ్ళు మూసుకొని వాడు ఏదో ఒకే విషయం అలా ఆలోచిస్తుంటే ఆ చేస్తుంటే స్ట్రెస్ తగ్గుతుంది. అదే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కూడా, ప్రాణాయామం అంటారు. ప్రాణాయామం స్ట్రెస్ తగ్గుతుంది. దాంట్లో తప్పకుండా కొంత తేడా ఉంటుంది. అక్కడ మనకి చెప్పేవాళ్ళు చేసిన అర్థం. దీంట్లో జపానికి ఏంటి చెప్తాను చూడలాగిస్తారు. పుణ్య ప్రదేశాల్లోనూ దేవతా సన్నిధుల్లోనూ జపం చేస్తే 10,000 రెట్లు ఫలితం వస్తుంది. ఇంట్లో గురించి జపం చేయడం కాదు, ఎక్కడ చేయాలి? పుణ్య ప్రదేశాలు అంటే కాశీలో కానీ
లేదు ఋషికేశ్లో కానీ అక్కడ పోయి కూర్చొని జపం చేయాలి. చేస్తే దేవతా సన్నిధిలో కూర్చొని చేసిన 10,000 రెట్లు ఇంట్లో కూర్చేసినాయంటే 10,000 రెట్లు ఫలితం వస్తుంది. శివ సాన్నిధ్యంలో జపం చేస్తే మహోన్నతమైన ఫలం వస్తుంది. అంటే శివాలయం దగ్గర కూర్చొని చేసినా కూడా శివసాన్నిధ్యం శివాలయం దగ్గర ఒప్పుకోలేదు చేస్తే కూడా మహోన్నతమైన ఫలితం వస్తుంది. శివుడికి నీకు పెట్టేశాడు. ఇంకా మాలైందా ఇంకా చూడసి ఎలా పెడతారు, పులితోలు మీద కూర్చుని జపం చేస్తే మోక్షం కలుగుతుంది. పులితోళ్ళు ఉంటాయి కదా, ఆ పులితోలు కూర్చుని బాసి పెట్టి కూర్చుని జపం చేస్తే నీకు మోక్షం. ఇంకా నీకు ఈ జన్మ మళ్ళీ పుట్టవు, ప్రేమిలు మళ్ళీ పుట్టదు, పరమాత్మలో ఏకమైపోతావు నువ్వు. ఆ ఈ ఆత్మ వెళ్ళిపోయి ఆ పరమాత్మలో కలిసిపోతుంది, నీకు మరో జన్మ ఉండదు, మోక్షం. ఇది మానవ జన్మ కంటే ఇది మానవ జన్మ నికృష్టమైన జన్మ అన్నమాట వాళ్ళ మాటల్లో. నికృష్టమైన జన్మ నుంచి మోక్షం పొంది పరమాత్మలో లేకుండా. అంచేత నువ్వు పులితోలు నువ్వు కూర్చొని జపం చేస్తే మోక్షం కలుగుతుంది. మరి గుర్తుంచుకో. అంటే చూడాలి ఉండవు. ఇది ఇలా ఉండగా వెదురు తడికిపోయి జపం చేస్తే దరిద్రం వస్తుంది. కొంత ఎలుకలతో మామూలుగా కూర్చొని తాటాకులు లేకపోతే ఇంకోటి దాన్ని చేస్తారు. అల్లికేసిన మామూలు చేపలు ఉంటాయి, వెదురుతో చేసే చాప మీద కూర్చున్న ఒక వెదురు చాప ఆ చాప మీద కూర్చొని చేస్తే దరిద్రం వస్తుంది, నీకు దరిద్రాలు అవుతావు. రాతి మీద కూర్చొని జపం చేసావా రోగాలు వస్తాయి. చూడు ఎలా చెప్తారు, రాతి మీద కూర్చొని జపం చేస్తే రోగాలు వస్తాయి. నేల మీద కూర్చొని జపం చేస్తే దౌర్భాగ్యం అంటుకుంటుంది. మనుషుల్ని ఎలా మనుషులు చాలా సెంటిమెంట్లు ఫుల్ చేసి పెడతారు చూడు. గడ్డి మీద కూర్చొని జపం చేస్తే కీర్తిహీనురాలు అవుతావు. అబ్బా మెత్తగా ఉంది చక్కన పచ్చిక తివాసేనుకు గడ్డి మీద కూర్చున్నావు, నువ్వు ఎందుకు పని వేస్ట్ పిలో నేనందరూ తిడతారు, దరిద్రాలు నేను లేనిపోని ఆపదిస్తారు మాట నీకు అని ఇప్పుడు జపం చేయాలి. అర్థమైనా? అంటే ఎలాగ చేశారో జపం ఉంచి అది ఎలా ఉన్నాయో. అసలు జపం చేయడం వల్ల ఎటువంటి ఫలితం లేదు. అంతేగాని ప్రదేశాలు కూర్చునో దేవతా సన్నిధిలో కూర్చునో జపం 10,000 రెట్లు ఇంటూ విధంగా ఉంటే అన్నారు కదా, అది ఏమీ లేదు. ఇవన్నీ జపం గురించి చెప్పేవన్నీ అవాస్తవాలే, వాస్తవాలు కాదు. జపం చేసేప్పుడు మనిషి ఏకాగ్రతతో భగవంతుడి మీద లగ్నం చేయడం వల్ల ప్రశాంతత కలగడమే కాకుండా లాభం చేకూరుతుంది అంటారు. అది నిజం కాదు. పరమాత్ముడు అనేవాడు అసలు లేనే లేడు. ఏ వ్యక్తి అయినా ఏ విషయంపైన అయినా మనసును కేంద్రీకరించ ఆలోచన చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. అది కరెక్ట్. నువ్వు ఏదైనా కూర్చొని అసలు నీ మనిషి బాగా స్ట్రెస్లో ఉన్నావు, ఒక లైట్ చిన్న ఎర్ర దీపం కానీ ఇంకేదో దూరంగా పెట్టుకో, దాని వంక అలా కూర్చో, అలా చూస్తూ కూర్చో, అలా ఒక 5 నిమిషాలు కూర్చో, నీరు స్ట్రెస్ తగ్గిపోతుంది. ఎక్కడో దూరంగా కూర్చో, ఓ చెట్టు మీద ఒక పచ్చి గూడు ఉంది, నువ్వు ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లోనో ఇంటి డాబా ఉందో మేడ కూర్చుని అలాగా ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు మీద ఒక పచ్చి గూడు పెట్ట ఉండొచ్చు, పెట్ట గూడ ఉండొచ్చు, పెట్ట ఉన్నా లేకపోతే పెట్ట గూడు ఉంటే దాన్ని అలా కూర్చోసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా తదేంగా చూడు, దాన్నే చూస్తుండు, నీలో స్ట్రెస్ తగ్గిపోతుంది. మనిషి రకరకాల కారణాల స్ట్రెస్ వస్తుంది. ఆరోగ్య జపం చేసిన జపం అలాగే అంత నా జపదేవి లెక్క కానీ ధ్యానం మెడిటేషన్లోని వాటిలో చేస్తారు, అలాగే హిప్నాటిజంలో చేస్తారు, ప్రాణాయామంలో చేస్తారు, రకరకాలు చేస్తారు. అవన్నీ స్ట్రెస్ తగ్గింది. దీంట్లో అలాంటిది లేదు. పరమాత్మ వాడు లేడు. ఏ వ్యక్తి అయినా ఏ విషయంపైనా మనసు కేంద్రీకరించి ఆలోచన చేస్తే మనసుకు ప్రశాంతి చేకూరుతుంది. అక్కడ భగవంతుని మీద దృష్టిని కేంద్రీకరించడం కాదు, ఒక విషయం పైన మనసును కేంద్రీకరించడమే కారణం. ఏదో ఒక విషయం మీద ఇలాగ ఉండాలన్నమాట. శ్రద్ధగా విషయాన్ని ఆలోచించడంతో మనసుకి సంబంధించిన శక్తులన్నీ కేంద్రీకరింపబడతాయి. దానివల్ల కొన్ని విషయాలకి సొల్యూషన్ కూడా దొరుకుతుంది. అంతే తప్ప భగవంతుని కృప కానీ మరొకటి కానీ కాదు. జపం చేయడం వల్ల దైవకృప కలుగుతుందనలో నిజం లేదు. జపం చేయడం వల్ల దైవకృప కలుగుతుందనలో నిజం లేదు. జపం చేసే విధానం బట్టి లాభం ఉందన్నో లేదనో కూడా కాదు.
ఏం లేదు. అంచేత ఏ రకం లాభం లేదు. జపం అనేది పనికిరానిది, వేస్ట్. డాక్టర్ గారు, మతాలతోనే అనేక సమస్యలు అనుకుంటుంటే ఇటీవల కుల సంఘాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిణామంపై నాస్తిక కేంద్రం అభిప్రాయం ఏంటి? ప్రమిళ, సమాజంలో రకరకాల సామాజిక వర్గాలు ఉన్నాయి. మన భారతదేశం తీసుకున్నట్లయితే యుగాలుగా అణగదొక్కబడిన జాతులు ఉన్నాయి. దళిత జాతులు, దళితులు ఉన్నారు, అగ్రకులస్తులు ఉన్నారు. దళితులు వాళ్ళు చాలా ఈ సామాజిక వ్యవస్థలో దళితులకి అవకాశాలు లేకుండా చాలా హీనంగా చూడబడ్డారు కూడా. అంచేత మనకి స్వాతంత్రం ఇచ్చిన తర్వాత మనం నిర్మించుకున్న రాజ్యాంగంలో ఎవరైతే చాలా తక్కువ చూడబడ్డారో, అవకాశాలు లేకుండా అయిపోయో, సామాజికంగా అణగదొక్కబడబడ్డారో వాళ్ళ కోసం ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళందరికీ కూడా కొంత ప్రత్యేకమైన అవకాశాలు ఇచ్చారు. రాజ్యాంగపరంగానే వాళ్ళకి కొన్ని అవకాశాలు, ప్రత్యేక అవకాశాలు, వాళ్ళకి రిజర్వేషన్స్ అని ఇంకోటి కానీ అలా ఇచ్చారు. అది మన సంక్షేమ రాజ్యంలో ఒక రకంగా అవసరమే కొన్ని పరిస్థితుల్లో, అక్కడున్న సామాజిక వ్యవస్థ పెట్టి. దానివరకు కాదన్నారు. ఎందుకంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పైకి రావాలి. ఎవరికైతే అవకాశాలు లేవో, అవకాశాలు లేని వాళ్ళకి, ఎవరి ఇంతకాలం అనగదొక్కబడి ఎవరైతే ఏ రకంగా గుర్తింపు లేకుండా ఉన్నారో, వాళ్ళు పైకి రావడానికి అవకాశాలు లేకుండా ఉన్నారో, వాళ్ళు పైకి తీసుకురావడం మన సంక్షేమ రాజ్యం, వెల్ఫేర్ స్టేట్ యొక్క బాధ్యత కూడా. వాళ్ళు పైకి రావాలి కూడా. ఎందుకంటే అందరికీ సమాన అవకాశాలు. సెక్యులర్ స్టేట్లో ప్రతి వాళ్ళకి సమాన గౌరవం కావాలి, సమాన అవకాశాలు కావాలి. అది కావాల్సింది. అయితే ఇవి ఆరంగ రాజ్యంగా కొన్నిట్లకి ఇవ్వబడింది. కానీ ఇది ఒక రకంగా దుర్వినియోగం కూడా అవుతుంది. అవి ఏంటి వాళ్ళు తెలుసుకున్నాం. మంచి చెడుని చూసి ఇప్పుడు అడిగావు కదా, ఈ కుల సంఘం, ఇప్పుడు మతాలు ఏ రంగానే కులాలకు సంబంధించిన కూడా ఏ రంగా ఇలా ఉంటే కుల సంఘాలు ఉండడం వల్ల మనకి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అన్నావు. అవి ఏంటవన్నీ చెబుతాం, తెలుసుకున్నాం. కొద్ది హిస్టారికల్గా కూడా చూసి మనం వెళ్ళి ఈ కుల సంఘాలు వల్ల ఏ రంగా నష్టాలు వస్తాయి, ఈ కుల సంఘాలు ఎప్పుడు ఎక్కడ తోడ్పడ్డాయి, ఎక్కడ నష్టం చేస్తాయి కూడా మనం కొద్దిగా ఓపెన్ మైండ్తో ఆలోచిద్దాం. నువ్వు అడిగిన దాని విషయంలో నేను ఓపెన్ మైండ్గానే మాట్లాడతాను నీతో. ఓపెన్ మైండ్గా మన సెక్యులర్ స్టేట్లో ఈ లౌకిక దేశం కులాధారిత సంఘాలు ఏమిటంటే ఈ సామాజిక న్యాయానికి ఉపయోగపడ్డాయా లేదా అనేది ఆలోచిద్దాం. లౌకిక దేశంలో అంటే మన సెక్యులర్ స్టేట్లో ప్రభుత్వం పౌరులను సమానంగా చూడాలి. అంతేకాదు అందరూ సమానమే. రాజ్యాంగపరంగా ప్రతి ఒక్కళ్ళు సమానమే. వాళ్ళు అగ్రకులస్తులు కావచ్చు, దళితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ సమానమే. అందరికి సమానమైన గౌరవం కావాలి, సమాన అవకాశాలు కావాలి, సమానమైన అభివృద్ధి కావాలి. ప్రభుత్వం అది అందరూ ఒప్పుకు తీరాలి. జన్మ ఆధారిత కులాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదు. పుట్టారు కనుక అనేది కాదు, అందరికీ సమాన అవకాశాలు కావాలి. జాతీయ ఐక్యతని పెంపొందించాలి. ఇది సెక్యులర్ దేశం. దేశంలో అందరి పౌరులకి సమానంగా అవి జాతీయ ఐక్యత రావాలంటే అందరికీ సమాన గుర్తింపు ఉండాలి, సమాన గౌరవం ఉండాలి, సమానమైనగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు కాదు, కొంతమందికి ఉండకూడదు. సెక్యులర్ స్టేట్ అన్నప్పుడు అందరూ చక్కగా ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి చెందాలి. ఎవరైతే అవకాశాలు లేకుండా ఉన్నారో, అవకాశాలు లేని వాళ్ళు కూడా అవకాశాలు పొంది పైకి రావాలి. ఇది సెక్యులర్ స్టేట్ యొక్క ప్రధాన ధ్యేయం. అయితే సమాజంలో కులాధారిత సంఘాలు ఉన్నాయి. మరి అందరూ సమానం చెప్పినట్టు ఏంటి, అందరూ సమానం వీళ్ళకి ఎందుకు అవకాశాలు ఇచ్చినా అనకూడదు. ఎందుకంటే ఎందుకు అనబడి ఉన్నారు కనుక వాళ్ళకి కొంత అవకాశం ఇవ్వాలి సెక్యులర్ స్టేట్లో. అంచేత ఆ కులాల వాళ్ళకి ఉద్ధరణ కోసం అని కొన్ని అవకాశం ఇచ్చారు, హక్కులు ఇచ్చారు, వాళ్ళకి ప్రాతినిధ్యం కూడా ఇచ్చారు. ఇప్పుడు ఎలక్షన్స్లో నియోజకవర్గాలు ఎస్టీ నియోజకవర్గాలు ఇచ్చారు, ఎస్టీ నియోజకవర్గాలు ఇచ్చారు. ఎందుకని అక్కడ వాళ్ళు రావాలి. వాళ్ళు ఎంతవరకు లేకపోతే వాళ్ళు అవకాశాలు లేకుండా డిప్రైవ్డ్ ఆఫ్ ప్రివిలేజ్ అరగించారు. రాజ్యాంగపరంగా వాళ్ళకి ఇచ్చారు అవకాశం. కావాలి,
తప్పకుండా అందరూ సమానంగా ప్రతి వాళ్ళు ఒక స్థాయికి రావాలి, అందరూ సమానంగా డెవలప్ అవ్వాలి. ఆ డెవలప్ అవ్వడం కోసం ఎవరైతే ఇంతవరకు అవకాశాలు లేకుండా ఉండడం కోసం రాజ్యాంగ పరంగా వాళ్ళకి ఇచ్చారు. ఇది నిజంగా సమాజానికి ఉపయోగపడాలి లేదు చూద్దాం. ఇచ్చారు ప్రభుత్వ పరంగా, రాజ్యాంగ పరంగా అవకాశాలు ఉపయోగపడాలి అంటే సమాజాన్ని విభజించాయా? ఇప్పుడు ఎస్టీలకి ఎస్సీలకి వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. ఇచ్చేవడం వల్ల దీనివల్ల సమాజంలో విభజన వచ్చిందా అని చూస్తే దీనివల్ల మంచి జరిగింది, కొంత అర్థం చేసుకోకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా జరిగాయి. మంచి జరిగింది, మంచి తప్పకుండా జరిగింది. ఎందుకంటే ఎవరైతే అనుభవపడ్డారో వాళ్ళకి అవకాశాలు వచ్చే పైకి వచ్చారు. ఎందుకంటే ఇంతగానో పైగా అణగారిన వర్గాల యొక్క స్వరానికి కూడా విలువ వచ్చింది. ఇద్దరు కూడా మాట్లాడే పూర్వకాలం పోరా నువ్వు, ఏడరా నువ్వు చెప్పులు కుట్టేవాడివి, పోరా ఏంట్రా నువ్వు అనేది మనిషిని హీనంగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి మన రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాల వల్ల వాళ్ళు పైకి వచ్చారు. ఉద్యోగాల వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చిన అవకాశాల వల్ల ప్రత్యేకంగా వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు, ప్రత్యేకంగా వీళ్ళకి కేటాయింపులు ఇచ్చారు. అంతే వాళ్ళందరూ కూడా గౌరవంగానే వాళ్ళు మామూలు వ్యక్తి కూడా చాలా లో అంటే సమాజంలో స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు పై దానికి వచ్చారు, గౌరవం పొందారు. చాలా అవసరం మన రాజ్యాంగం చేసినది. కొన్ని కులాలకి ఇంత స్వరం లేదు. మన రాజ్యాంగం మన భారతదేశం స్వాతంత్రం రానంత వరకు వాళ్ళకి వాయిస్కి విలువ లేదు. మన స్వాతంత్రం ఇచ్చాకే వాళ్ళందరికీ విలువ వచ్చింది, పూర్వకం లేదు. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఇవ్వబట్టి పాలనలో కూడా అంతకు చోటు లేదు, చాలా చోటు ఇచ్చింది. అనగానే కుల సంఘాలు ఏం చేశారంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఇంకా ప్రభుత్వం దృష్టి తీసుకురావడం కోసం అని వాళ్ళందరూ సంఘటితీకృతం అయ్యి కుల సంఘాలు ఏర్పడి, అంటే ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా కుల సంఘాలు ఏర్పడి మా బాధలు ఇవి, మాకు ఈ రకమైన అవకాశాలు కావాలి అని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళారు. ఆడగా కుల సంఘాలు కొంతవరకు ఈ కుల సంఘాలు ఉపయోగపడ్డాయి. ఏ రకంగా హ్యూమన్ డిగ్నిటీ కోసం, వాళ్ళ డిగ్నిటీ కోసం, వాళ్ళ అవకాశాల కోసం కుల సంఘాలు వాళ్ళకి సమూహ స్పర అందరికి సంఘటితీకృతం అయ్యి వాళ్ళ అంతా సాలిడ్గా వాళ్ళ వాయిస్ ఇచ్చాయి, అన్యాయాలను బయట పెట్టేవాళ్ళు, అన్యాయాన్ని ప్రభుత్వమే ఒత్తిడి తెచ్చాయి కూడా. ఇవి లేకపోతే వాళ్ళు అలాగే ఇంకా డెవలప్మెంట్ లేకుండా ఉండేవాడు. కానీ వాళ్ళ వాయిస్ చూపించారు, వాళ్ళ వాయిస్ ఇచ్చాక ఆ కుల సంఘాలు ఉపయోగపడ్డాయి. కొంతవరకు ప్రభుత్వం ఇచ్చిన దీనివల్ల వచ్చాయి. పైగా వాళ్ళకి ఆత్మగౌరవం వచ్చి ఇంతవరకు ఏరా ఒరే అని ఉండేవి, వాళ్ళకు కూడా కొద్ది గౌరవం వచ్చింది సమాజంలో. మన రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన దగ్గర వచ్చే ఈ కుల సంఘాలు కూడా ఆ రంగా సమూహంగా అందరికీ అంటే సంఘటీకృతమైనటువంటి ఒక వాయిస్ ఇవ్వగలిగాయి అన్నమాట. ఆ రంగా తగ్గించాయి. ఈ సంఘాలు స్వీయ గౌరవాన్ని పెంచాయి, అవమానాలకు వ్యతిరేకంగా నిలిచాయి, గుర్తింపు ఇచ్చాయి. ఏ కుల సంఘాలు మనకు ఉపయోగపడ్డాయి మనకి ఇవి? ఎవరైతే ఇంతవరకు అణగదొక్కబడి ఉన్నారో, సమాజం వీలు లేకుండా ఉన్నారో ఆ వ్యక్తుల యొక్క గౌరవం కోసం ఆ కుల సంఘాలు చేసినవి వాళ్ళకి స్వీయ గౌరవాన్ని పెంచాయి, అవమానాలకు వ్యతిరేకంగా నిలిచాయి, గుర్తింపుని ఇచ్చాయి. ఆ కుల సంఘాలు ఉపయోగపడ్డాయి, దానికి మనం ఏం కాదనలేం. ప్రభుత్వ పథకాలు కూడా చేరువ చేసాయి. మీకు ఈ పథకాలు ఉన్నాయి, మీకు అవకాశాలు ఉన్నాయి, మీకు ప్రివిలేజెస్ ఉన్నాయి చెప్పేసి చేసే తమ హక్కులపై అవగాహన లేని వాళ్ళకి అవగాహన కలిగించాయి. మీకు అవకాశాలను వినియోగించుకోండి, మీకు ఏమైనా రాజ్యాంగం ఉన్నాయని చెప్పి ఆ కుల సంఘాలు ఉపయోగపడ్డాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎస్సీలు ఎస్టీలు వీళ్ళున్నారే, వీళ్ళు ఇచ్చినవి చాలా ఉపయోగపడ్డాయి. నిజంగా పైకి మన భారతదేశంలో ఉపయోగపడ్డాయి. ఆరంగా ఈ కుల సంఘాలు సమాచారం ఇచ్చాయి, వాటి అందరికీ దారి చూపించాయి. సమస్యలు ఎక్కడ మొదలయ్యాయంటే ఇప్పుడు మన కుల సంఘాలు చెప్పాం కదా, ఎక్కడ మొదలయ్యాయంటే సంస్కరణ కన్నా చివరికి గుర్తింపు ముఖ్యమైపోయింది. కొంత సంవత్సరం ఇంకంతా కొంత గుర్తింపు వచ్చే కొంత బయటకు వచ్చారు. కానీ ఇంకా మేము అంటూ ఇంక వాళ్ళంతా వాళ్ళ వాయిస్తే ఇంక వాళ్ళదే ఇంక ఇదైపోయింది అన్నమాట. అది గుర్తింపు ముఖ్యమైంది. న్యాయం కన్నా పోటీ పెరిగింది. వాడి పైకి వచ్చిన మనం ఈ పోటీలు అయిపోయాయి. సమన్యాయం అయిపోయి ఇక్కడ కొన్ని కులాల మధ్య పోటీ పెరిగింది. అరే వాడు ఎంతకాలం ఎరగబడి ఉన్నారు, వాడు వస్తున్నారని చెప్పు. కానీ ఎప్పుడైతే వీళ్ళు కూడా అవసరం కంటే ఎక్కువ వాయిస్ రేజ్ చేసేసి
ఎక్స్ట్రా ఎప్పుడైతే వాళ్ళు చేయడం మొదలెట్టారో దాంతో ఏంటి అయిపోయింది, న్యాయం కన్నా పోటీ పెరిగింది. ఇక ఒకసారి ఒక అవకాశం వచ్చింది, అందరూ కొందరు ఎదిగాక మేమందరం భారతీయులం అనుకోవాలి. అంతేగాని పలానా కులం వాడిని, నేను పలానా కులం వాడిని, ప్రతివాడు కులాలు, ప్రతివాడు నా కులం, మేము తక్కువే మాకెందుకోరు, మేము తక్కువే మాకెందుకోరు. ఆ మధ్య ఒక అగ్ర కులస్తుల అమ్మాయి మాట్లాడుతూ, అసలు మాకు ఏ అవకాశం లేని మాకు ఏ రకమైన ఆధారం లేదు, మేము ఏదో ఆ వేదం చదువుకుంటే ఏదో నా డబ్బులు వస్తే అక్కడ అదే పౌరత్వం చేస్తేనే డబ్బులు రావడం అంతే, ఎవరికో కొద్ది మందికి అవకాశాలు, మాకేమీ లేవు, మా కులం పెద్ద కులం అని చెప్పి మాకెవ్వరు ఏ రకమైన అవకాశం ఇవ్వట్లేదు అని చాలా బాగా పోయింది ఒక ఆవిడ, అగ్ర కులస్తుల అమ్మాయి సోషల్ మీడియాలో పెట్టింది. అసలు చక్కగా మామూలు కింద కులాల వాళ్ళు అంటారు, వాడు మా అందరికంటే సార్ బాగున్నారు, వాళ్ళ అవకాశాలు ఉన్నాయి, మాకే లేకుండా పోయాయని ఈ కులం గురించి కులం పేరెత్తి మాకు అవకాశాలు కావాలని, అంటే ఇక కులాల మధ్య కుమ్ములాటలు. ఈ కులం ఆ కులం ఈ కులం ఉన్న సమాజంలో అసలు మనం కులరహిత మతరహిత సమాజం కోరుకుంటున్నాం. ఇక్కడ కులాల కుమ్ములాట మొదలైపోయిందమ్మా. మాకు అవకాశాలు కాదు, మాకు అవకాశాలు, మేము తక్కువ, మాకేం తక్కువ, మేము తక్కువ, మేము ఇంతకాలం అడగదొక్కబడ్డాం కనుక మాకు ఎప్పటికీ కావాలని ఇంకోళ్ళు. ఇక జాతి సమైక్యత పోయి కులాల కుమ్ములాట మొదలైంది తల్లి. ఎంతకాలం కులాల కుమ్ములాట మొదలైపోయింది. ఇక ముందు కులం గురించి ఆరాటం, తర్వాత దేశం గురించి ఆలోచన ఉడికి దేశం గురించి ఆలోచన నరబడింది. కులమే ముఖ్యమైపోయింది, దేశం కాదు. మనందరం భారతీయులు, మన దేశాన్ని ముందు తీసుకెళ్ళాలి, అభివృద్ధి తీసుకెళ్ళాలని పోయి నా కులాన్ని పెంచుకోవాలి, నా కులాన్ని నా కులం వాళ్ళందరూ పైకి తీసుకెళ్ళాలి, నా కులం వాళ్ళందరూ గొప్పగా ఉండాలి, నా కులం వాళ్ళు చేయాలనేది ఇది జాతీయ ఐక్యతని అడిగే చూసావా, జాతీయ ఐక్యతని బలహీనపరుస్తుంది. ఈ సంఘాలు ఈ శాశ్వత కుల చైతన్యం చూసా, కుల చైతన్యం మా కులం గొప్పది, మా కులం గొప్పది, మేము గొప్పవాళ్ళం, మాకు అవకాశాలు అనేటికల్లా ఈ కుల గుర్తింపుని పదే గుర్తు చేస్తాయి. మీ ఫలాని కులాలు, ఏ కులాలు మర్చిపోవాలని, అందరూ భారతీయులుగా ఉండాలనుకుంటున్నాం, అందరూ ఒకే భారతీయులు, ఒకే పౌరులు, భారతదేశ పౌరులుగా ఉండే చోట కులాల వారిగా గుర్తింపు మళ్ళీ ఈ కులానికి ఇంక దాంతో కుర్రోళ్ళు కూడా, యువత కూడా మేము పలానా కులం, పలానా రొమ్ములు తీసుకుని మేము మా కులం గొప్పది. దీనికి ఇటీవల కాలంలో ఓ చిన్న విషయాన్ని నేను తీసుకొస్తాను. అంటే నీకు నిన్న మొన్నటిదాకా నీకు ఆ ఎస్సీలు ఎస్టీలు వాళ్ళకి అవకాశాలు లేవు కనుక, రాజ్యాంగపరంగా ఇచ్చారు కనుక ఉపయోగించుకోవాలని చెప్పి వాళ్ళ చైతన్యం తీసుకొచ్చి మీకు అవకాశాలు ఉన్నాయని చెప్పి చేయడం అయిపోయింది. ఇప్పుడు అవన్నీ పోయి వాళ్ళే కాకుండా తక్కిన కులాలు కూడా వాళ్ళందరూ వాళ్ళ కులాల గురించి కుల సంఘాలు పెట్టుకుని వాళ్ళు పెద్ద ఐక్యం అవుతుంటే మేనా తక్కువ. ఇక జాతి సమైక్యత అభివృద్ధి ఇక్కడ కూడా ప్రతివాడు చివరికి మన ప్రభుత్వం కూడా అన్ని కుల సంఘాలకి ఒక కార్పొరేషన్, ఈ కులం కార్పొరేషన్, ఆ కులం కార్పొరేషన్, మొత్తం ఎన్ని రకాల కులాలు సబ్ క్యాస్ట్ అండ్ సబ్ క్యాస్ట్ ఉన్న అన్నిటికీ కార్పొరేషన్లు ఇచ్చి వాళ్ళకి హెడ్స్ చైర్మన్లు. అంటే అందరూ సమైక్యంగా అందరూ భారతీయులుగా అనుకోవాల్సి పోయి నేను ఫలానా కొలుస్తుంది అనేది. దీనికి ఇటీవల ఒక పేపర్లో ఒక ప్రకటన వచ్చింది చూడు. అంటే ఈ కుల చైతన్యం జాతి సమైక్యతని ఎలా దెబ్బకూడదు. నువ్వు అన్నావు కదా కులాల వైపు వచ్చే చైతన్యం అదవని, దానికి ఒక పేపర్లో ఒక కుల సంఘం వాళ్ళది, ఆ పేరు చెప్పను నేను, అవసరం లేదు, మన కులాల గురించి అని పేరు. ఒక కుల సంఘం పత్రికా ప్రకటన ఈ విధంగా ఇచ్చింది. ఏంటంటే, రండి ఏకమవుదాం, మన సత్తా చాటుదాం. వీడు మామూలు వాళ్ళు కాదు, కొద్దిగా అగ్రకులకు సంబంధించినవి. అది ఎక్స్ కులం మహానాడుది. వాడు రండి ఏంటి అన్నాడు, వాడు ఇచ్చిన ప్రకటన పేపర్లో అన్నీ పెద్ద రండి ఏకమవుదాం, మన సత్తా చాడదాం, మన సత్తా కూడా చాడదాం. ఎక్స్ కులం మహానాడు, కులం పేరు చెప్పట్లేదు నేను, ఎక్స్ కులం మహానాడు, XYZ అంటాం కదా, ఎక్స్ కులం మహానాడు. ఎక్స్ కులం గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫలానా కులం గ్లోబల్ ఫెడరేషన్, అది పైగా
మామూలు కూడా కాదు. అంటే ఆ కులం వాళ్ళందరూ, ప్రపంచం వాళ్ళందరూ ఒక యూనిట్ అనమాట. ఎక్స్ కులం గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లక్షలాది మందితో నిర్వహిస్తున్న చారిత్రాత్మక ఘట్టం ఇది. పేపర్ ప్రకటనమ్మా ఎలా ఉందండి. రండి ఒకటై గళమెత్తి జగమంతా ఎలుగెత్తి మన శక్తిని చాటుదాం. ఆ కులం శక్తిని చాటుదాం. రండి ఒకటై గళమెత్తి జగమంతా ఎలుగెత్తి మన శక్తిని చాటుదాం. మనమంతా ఏకమైతే, ఇక చూడు, మనమంతా ఏకమైతే, మన లక్ష్యం ఒక్కటైతే అవకాశం మనదే, అధికారం మనదే. సెక్యులర్ స్టేట్లో కులాల వారీగా అధికారమా? మన శక్తిని చాటుదాం. మనమంతా ఏకమైతే, మన లక్ష్యం ఒక్కటైతే, అంటే మనం అందరిది లక్ష్యం ఒకటైతే అధికారం మనదే, అధికారం మనదే, అవకాశం మనదే, అధికారం మనదే. 10 మందిని కదిలించండి, మన సత్తా చాటండి. ఇది ఎక్స్ కుల సంఘం యొక్క అడ్వర్టైజ్మెంట్. ఎటుపోయింది ఈ కుల సంఘాలు? చివరికి అధికారం చేపట్టి చేయాలి. అంటే ఈ కుల సంఘానికి అధికారం వస్తే ఇంకో కుల సంఘం వాళ్ళు మాట్లాడతారు. ఎక్స్ అయితే బై ఈ కుల సంఘానికి ఒక రాజకీయ నాయకుడు వస్తాడు, ఆ కుల సంఘం బై ఈ కుల సంఘానికి ఇంకోటి వస్తాడు, జడ్డు కుల సంఘం మరో రాజకీయ నాయకుడు వస్తాడు. ఇదా దేశ సమైక్యత అంటే? ఇప్పటికే మతాల వారీగా కుమ్ములాట, ఇక రేపు కులాల వారీగా కుమ్ములాట. ఇది జాతి సమైక్యత. ఇందుకోసం మన స్వాతంత్ర్యం. అసలే పాలనలో మతం జోక్యం చేసుకుంటే దేశం దెబ్బతింటుంది అని మనం అనుకుంటే, మన ముందు అది స్పష్టమైన పాలనలో మతం జోక్యం చేసుకుంటే మన దేశంగా అభివృద్ధి దెబ్బతింటుకుంటే, మనలోని అంతర్గత కులాల వారీగా కుమ్ములాట మొదలైతే, మేము గొప్ప అంటే మేము గొప్ప, మేము ఎక్కువ మంది అంటే మేము ఎక్కువ మంది, మా సత్తా చూపిస్తామంటే మా సత్తా చూపిస్తామంటే ఏమైపోతుంది? దేశం ఏమైపోతుంది? సంఘం ఏమైపోతుంది? ఈ ప్రజలు ఏమైపోతారు? కులాల కుమ్ములాట, కులాల కుమ్ములాట. ఈ పొట్టేళ్ళు కుమ్ములాడుకుంటాయి, మధ్యలో చిన్న చచ్చి కూర్చుంటాయి. ఆరంగా ఈ పొట్టేళ్ళు కుమ్ములాటలు బలవుతాయి. ఇప్పుడు ఒక ఎక్స్ ప్యాక్టరీ చేశాడు, మరి వైద్య చేస్తాడు, రేపు జడ్డు చేస్తాడు. పొట్టేళ్ళేక చిన్నవని చిన్నకంత చితికిపోయి చిందరవందయి గందరగోళం అయిపోయి మన భవిష్యత్తు ఏమవుతుంది? ఈ కుల సంఘాలన్నింటికీ అసలు యాక్చువల్గా ఈ కులాల వారీగా కార్పొరేషన్లు పెట్టి ప్రభుత్వపరంగా గుర్తింపు ఇవ్వడం తప్ప. అసలు ముందు మన ఆంధ్రప్రదేశ్లో కూడా కులాల వారీగా గుర్తింపిస్తూ కార్పొరేషన్లు పెట్టి వాడు చైర్మన్లు పెట్టి చేశారు. ఎంత కులాల కుమ్ములాటకి ఇది బాట. ఇది చాలా తప్పు. ప్రజాస్వామికంలో ప్రజలందరికీ సమానమైన గౌరవం ఉండాలి, సమానమైన అవకాశాలు ఉండాలి, అందరికీ ఇచ్చివ్వండి. ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళందరికీ పైకి తీసుకురండి, అవకాశాలు లేని వాళ్ళందరినీ పైకి తీసుకురండి. కులాల బట్టి కాదు, ఆర్థికంగా వెసులుబాటు ఉన్న వాళ్ళకి. అసలు మన రాజ్యాంగంలో మొట్టమొదటి తప్పు ఏంటంటే, ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురండి అని పెడితే, కులాలతో సంబంధం లేకుండా ఎస్సీ ఎస్టీ అనకుండా ఆర్థికంగా అవకాశాలు లేని వాళ్ళు, చదువు సంధ్యలు లేని వాళ్ళు, ఇల్లు వసతి లేని వాళ్ళు, వాళ్ళందరికీ సమన్యాయం చేయాలి, వాళ్ళందరూ పైకి చెప్పండి. అందరి అసలు గొడవలు మనం అందరం భారతీయులు అనేవాళ్ళం. మహాత్మా గాంధీ ఏం చేశాడు? భారతీయులంతా ఒకటే ఎప్పుడు అన్నాడు, భారతదేశంలో కులాల వారీగా మతాల వారీగా విభజన పనికి రాదు, అందరూ భారతీయులుగానే ఉండాలి, అంత ఐక్యత 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 అని ఘోషించాడు మహాత్మా గాంధీ. బ్రిటిష్ పాలన విభజించి పాలించు, ఇక్కడున్న వాళ్ళకి ఈ మతాలకి వాళ్ళ మతాలకి మధ్య వాళ్ళ జుట్టు పిక్కొని ఈ జుట్టు పట్టుకు చేస్తే నో, అందరం భారతీయులుగా ఉందాం, కులాలు మతాల పక్క విభజన వద్దు, మనకి అందరం ఒకటేలాగా ఉందాం అని చెప్పుకొచ్చారు. ఆయన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా
అప్పుడు బ్రిటిష్ వాళ్ళు విభజన పాలన పెడితే ఇప్పుడు మన వాళ్ళే మన మధ్య మనకే గొడవ పెడుతున్నారు. లేకపోతే ఏంటి? మనమంతా ఏకమైతే, మన లక్ష్యం ఒకటైతే అవకాశం మనదే, అధికారం మనదే. దేనికోసం? అందరికీ అవకాశం కావాలి, ఒక్కరికే కావాలా? అవకాశం మనదే, అధికారం మనదే, మనమే ఏకఛత్రాధిపత్యం. చాలా ప్రమాదకరమైన ధోరణి ఇది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు మేలుకోవాలి, రాజకీయ నాయకులు మేలుకొనాలి. ఈ రకమైనది కులతత్వవాదాన్ని ఖండించాలి, ఏమాత్రం ప్రోత్సహించకూడదు. భారతీయులంతా ఒకటే. ఆర్థికంగా వెనకబడతాను అంటే పైకి తీసుకురండి, అది తప్పనిసరి. అవకాశాలు ఏమైనా చదువుకోవడానికి అవకాశాలు చదివిపి ఇవ్వండి, ఉండడానికి ఉండి ఇల్లు కట్టివ్వండి. కులాల మారీగా మాత్రం చూడకండి. ఇల్లు లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, ఆదుకోండి, పైకి తీసండి. అంటే కులాల వారీగా మాత్రం విభజన చేయొద్దు, కులాల వారీగా పక్షపాతం చూపించద్దు. అప్పుడే మన భారతదేశం. లేకపోతే మన సెక్యులర్ దేశం మతాల రాజ్యాలు ఎలా కుమ్ములాట్లు ఉన్నాయో మతాల పరంగా కొట్టుకుంటున్నారు. మనం ఇక్కడ కులాల వారిగా కొట్టుకుని మనం కూడా అధోగతి అవుతామని మాత్రం చెబుతున్నాను. యువత మేలుకో, ఈ కులాల కుమ్ములాట్లు ఇరుక్కోకు. డాక్టర్ గారు, ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే కదా. ఈ సందర్భంగా గోరా సైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఏమైనా పోటీలు నిర్వహిస్తున్నారా? ప్రిమేరా, గోరా సైన్స్ సెంటర్ అనేక దశాబ్దాలుగా సమాజంలో సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ ప్రమోట్ చేయడం కోసం చాలా యాక్టివిటీ చేస్తూ వస్తుంది. ఇక్కడ సైన్స్ సంబంధించిన మ్యూజియం ఉంది, సైన్స్ గురించి. అలాగే ఇటీవల కాలంలో మనం గోరా టెక్ హబ్ పెట్టాము. అలాగే గోరా అడ్వాన్స్ హెల్త్ సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టాము. అలాగే ఎన్నో రకాలుగా సైన్స్ గురించి అండర్స్టాండింగ్ కోసం ఎక్కడ లేనంత నాలెడ్జ్ని ఇక్కడ స్పేస్ సైన్స్ గురించి, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, రాకెట్ టెక్నాలజీ గురించి, ఇది ఏదైనా కాదు, ఇది లేటెస్ట్ సైన్స్ సంబంధించిన నాలెడ్జ్ అంతా ఇవ్వడానికి యూత్ కోసం. అలాగే జనాలు కూడా వచ్చి యూత్ కూడా వచ్చి బాగా చూస్తున్నారు. ఇక హ్యూమనాయిడ్ రోబో ఈజ్ గైడ్ ఇన్ దిస్ సైన్స్. అంత అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఎగ్జిబిషన్స్ పెట్టి జనాలు సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ పెంపొందించడానికి కృషి చేస్తూ వస్తున్నాం. ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే, మా జాతీయ సైన్స్ దినోత్సవం. ఈ సైన్స్ దినోత్సవం అనేది పురస్కరించుకుని మనం ఇక్కడ గోరా సైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో మనం యూత్కి, కాలేజీ విద్యార్థులకి, హై స్కూల్ విద్యార్థులకి సైన్స్ మీద మనం ఒక ఎస్సే కాంపిటీషన్ పెడుతున్నాం. వాళ్ళందరికీ పేజీలు ఇస్తాం. రంగాను చాలా అన్ని హై స్కూల్ కాలేజీ విద్యార్థులు అందరికీ కూడా, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేశాను. దీంట్లో ఈ సైన్స్ దీంట్లో ఏంటి మాట ఇచ్చిన థీమ్ ఇచ్చారంటే, థీమ్ సైన్స్ డే, ఈ నేషనల్ సైన్స్ డే 2026 థీమ్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. ఈ టాపిక్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. భవిష్యత్తు అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ చక్కగా. ఇది ఎందుకు ఫిబ్రవరి 28 పెట్టారంటే 1928లో మన భారతీయ శాస్త్రజ్ఞుడు సివి రామన్ 1928 ఫిబ్రవరి 28న సివి రామన్ ఎఫెక్ట్ని ఆయన అనౌన్స్ చేశారు. ఎప్పుడు? 1928 ఫిబ్రవరి 8, 1928 ఫిబ్రవరి 28న చేసి దీన్ని పురస్కరించి సివి రామన్ ఎఫెక్ట్ కనిపెట్టిన దానికి ఆయన 1930లో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. మన భారతీయ శాస్త్రజ్ఞుడికి నోబెల్ ప్రైజ్ వచ్చింది సివి రామన్కి. అంచేత నోబెల్ ప్రైజ్ వచ్చిన దాన్ని పురస్కరించుకుని, ఆ డేని పురస్కరించుకుని ఆయనకి నోబెల్ సివి రామన్ ఎఫెక్ట్ కనిపెట్టారు కనుక ఆయన అనౌన్స్ చేశారు ఫిబ్రవరి 28న. అంచేత ఆయన మనం నేషనల్ సైన్స్ డే చేస్తున్నాం. మనం ఎందుకు సైన్స్ డే చేయడం అనేది ముఖ్యంగా, సైన్స్ డే ఎందుకు చేయాల్సి వస్తుంది, ఎందుకు చేస్తున్నాం అసలు అనేది, ఇన్స్పైరింగ్ న్యూ జనరేషన్. యూత్ని సైన్స్ విషయంలో వాళ్ళని బాగా ప్రోత్సహించి వాళ్ళని ఇన్స్పైర్ చేయాలని, వాళ్ళ సైన్స్ కొత్త ఆవిష్కరణ చేయడం కోసం.
సివి రామన్ అప్పుడున్న కొద్దిపాటి అవకాశాలతో నోబెల్ ప్రైజ్ తెచ్చుకునేంత గొప్ప ప్రయోగాలు చేశారు. భారతదేశంలో ఏముంది ఆ పెద్ద ఏం లేదు, ఆ రోజులు అస్సలేం లేదు. ఇప్పుడు అంతకంతగానే ఉంది, అప్పుడు అస్సలు లేదు. అలాంటి టైంలో కూడా ఆయన తన మేధోశక్తిని ఉపయోగించి నోబెల్ ప్రైజ్ తెచ్చుకునేంత లెవెల్లో ఆయన అంచేత ఇక్కడ యువతని మనకి భారతదేశంలో నూతన ఆవిష్కరణలకి మనం ఒకటి చెబుతున్నాను, భారతీయుల యొక్క మేధస్సు ఏమాత్రం తక్కువ కాదు. మన వాళ్ళని ఫారిన్ కంట్రీస్ వెళ్ళి మన ప్రతిభ చూపిస్తున్నారు. అంచేత మన వాళ్ళకి కూడా మనం చేయాలి. అందరూ విదేశాలు పోలేరు, చేయాలి. ఇన్స్పైరింగ్ ఇన్ న్యూ జనరేషన్స్. ఇంకోటి ఏంటి, స్ట్రెంగ్థెనింగ్ సైంటిఫిక్ టెంపర్. ఎందుకే ఇది సైన్స్ డే అని అంటే స్ట్రెంగ్థెనింగ్ సైంటిఫిక్ టెంపర్. ప్రజల్లో శాస్త్ర విజ్ఞానం, శాస్త్ర దృక్పథం పెంపొందించాలి. థింక్ లాజికల్లీ. ప్రతి ఒక్కరు కూడా లాజికల్ థింక్, తర్కబద్ధంగా ఎందుకు, ఏమిటి, ఎలా అలాగే సైంటిఫిక్ థింక్, లాజికల్గా థింకింగ్ ఆలోచించడం యూత్లో తీసుకురావాలి. వెరిఫైబుల్ ఫ్యాక్ట్, ఏదైనా సరే ఒక విషయం చెప్తే అది నిజమా కాదా అని పరిశీలించాలి, పరీక్షించాలి, నిగ్గు తేల్చాలి. దట్ ఈజ్ సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్. వెరిఫై ఫ్యాక్ట్, ఎవరైనా చెబితే ఊరికి నమ్మేయడం కాదు. మన భారతదేశంలో ప్రతి దున్నపోతే ఈనిందిరా అంటే దూడ కట్టే అంటారు. అరే దున్నపోతే ఏంటి, దూడ కట్టేయడం ఏంటి? పాలు దున్నపోయిందా, జున్నుపాలు పితుకు. దూడ కట్టేయడం కాదు, జున్నుపాలు పితుకు. గిన్నెపట్టు పరిగెడతాడు వాడు. దున్నపోతు ఈయనగానే దున్నుపాలు కోసం పరిగెడతాడు. అరే దున్నపోతు ఏంటి అంటారు, ఆలోచించకపోవడం. అందుకనే వెరిఫై ఫ్యాక్ట్, నిజాన్ని నువ్వు నిర్ధారణ చేసుకో దానికి. అలాగే అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ సైన్స్ అండ్ సూపర్స్టిషన్. సైన్స్కి మూఢనమ్మకాలకి మధ్య ఉన్న తేడాను గుర్తించు. మనకి ఎన్నో మూఢనమ్మకాలు నిజాలుగా చరమణిపోతున్నాయి. ఎన్నో ఎన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి, అవన్నీ సైన్స్ అనే అంటారు. ఎలా అవుతాయి? అంటే మూఢనమ్మకాలని సైన్స్ని విడదీసి చూసి, మూఢనమ్మకం అయితే మూఢనమ్మకమే, దాంట్లో ఏమీ నిజం లేదు, అది తర్కబద్ధంగా ఏమాత్రం ఉండదు, అది అబద్ధము, తప్పు అని కొట్టి చెప్పగలిగే సామర్థ్యం మన యూత్లో రావాలి. తప్పుని తప్పు, రాంగ్, దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పే సామర్థ్యం మన యూత్లో రావాలి. ఫర్ దట్ ది సైన్స్. అలాగే ఇక ప్రతి వాళ్ళు కూడా మనం చక్కగా మంచి జీలతో ముందుకెళ్ళేందుకు చేస్తూ మరి మెయిన్గా దీన్ని ఏంటంటే ఇండియా ఫ్యూచర్ యాజ్ ఎ డెవలప్డ్ నేషన్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ స్ట్రెంగ్త్. మన భారతదేశం యొక్క అభివృద్ధి అంతా మన సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఉంది. ఏదో మత గ్రంథాలు చదివితే, భగవద్గీత పాఠాలకు పెడితే, సాంస్క్రిట్ని సబ్జెక్టుకి పెడితే మన దేశం అభివృద్ధి చెందదు. మన దేశం అభివృద్ధి చెందాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీని డెవలప్ చేయాలి. ఇటీవల ప్రభుత్వం అన్ని స్కూల్స్లోనూ భగవద్గీత అని పెడుతున్నాం అన్నారు. భగవద్గీతగా పెట్టాల్సింది సైన్స్ని పెట్టు, సైంటిఫిక్ నాలెడ్జ్ని పెంచు, నిజాలని నిగ్గుదేల్చేటు చేసిన గొప్ప ఆవిష్కరణ పెట్టు సైన్స్. అంతేగాని ఊరికి ఏదో మత బోధనలు చేసుకుంటూ చేయడం కాదు. అంచేత అవర్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ సైన్స్ అండ్ సైన్స్ టెక్నాలజీ, అది గుర్తించాలి. అలాగే మనకు కావాల్సింటే స్పేస్ మిషన్ కావాలి, డిఫెన్స్ టెక్నాలజీస్ కావాలి, మనకి డిజిటల్ ఇన్ఫర్మేషన్ కావాలి, అలాగే హెల్త్ గురించి కావాలి, అగ్రికల్చర్ డెవలప్మెంట్ కావాలి, గ్రీన్ ఎనర్జీ కావాలి. వీటన్నిటి మీద మన భారతదేశం అభివృద్ధి ఆధారపడి ఉంది. ఈ రకమైన మైండ్ సెట్ని యూత్లో ప్రవేశపెట్టడానికి సైన్స్ డే ఉపయోగపడుతుంది. అది ఒక సైన్స్ బేస్డే కాదు, ఆ ఒక్కరోజు చేద్దాం కాదు కానీ అసలు యూత్ని ఆ డైరెక్షన్లో మన భారతదేశం అభివృద్ధి చెందాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కావాలి,
స్పేస్ సైన్స్ కావాలి, డిఫెన్స్ టెక్నాలజీస్ కావాలి, డిజిటల్ ఇన్ఫర్మేషన్ కావాలి, హెల్త్ కేర్ గురించి ఆలోచన కావాలి, అగ్రికల్చర్లో విప్లవం కావాలి, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ అని కావాలి. ఇవన్నీ కూడా మనం చేసుకుంటేనే మనకు ఆ డైరెక్షన్లో చేయడం కోసమే స్పేస్ నేషనల్ సైన్స్ డే ఉపయోగపడుతుంది. అంటే ఈ సందర్భంలో మరి ఈ ఫిబ్రవరి 8న గోరా సైన్స్ సెంటర్లో నాస్తిక కేంద్రంలో పెట్టే దాంట్లో అందరూ పాల్గొవాలని, యూత్ మొత్తం పాల్గొనాలని కోరుతున్నాను. అంత పాల్గొనండి. నవతరాన్ని ఆహ్వానిస్తున్నాం. మన దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం, ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెడదాం. అందరు రండి, పార్టిసిపేట్ చేయండి. ఉదయం 10 గంటల నుంచి మీరందరూ దీంట్లో భాగస్వాములు కండి. ప్రేమేల ఇవాళ చాలా విషయాలు చెప్పుకున్నాం. మన ఎథిస్ట్ బులెటిన్ అనే దాంట్లో గోరా గారు ప్రతిపాదించినటువంటి పాజిటివ్ ఎథిజం, ఆ పాజిటివ్ ఎథిజం అనేది ఒక జీవిత విధానం, ఒక సైంటిఫిక్ థింకింగ్, కరెక్ట్ అవగాహన. ఏదో ఎథిజం అంటే నాస్తికంత దేవుడు లేడు, లేదా బాబాల మోసగాళ్ళు, దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు చెప్పడం కాదు. నాస్తికత్వం అంటే ఒక జీవన విధానం. అంతా కూడా ఆస్తికత్వం గాడ్ సెంటర్డ్, దేవుని మీద దైవ సిద్ధాంతం. అంత అబద్ధం. అసలు దేవుడు అబద్ధం. ఇంక దాని మీద వచ్చేవన్నీ కర్మ, దురదృష్టం, నీటిరాత, పూర్వజన్మ, పునర్జన్మ, ఇవన్నీ ఒకటి పూటకాలు. దాని మీద సిద్ధాంతాలు అంత. ఆత్మ, పరమాత్మ. నాస్తికత్వం మ్యాన్ సెంటర్డ్, మనిషి నిజం. అంచేత మనిషే కేంద్రంగా మన పాజిటివ్ చూపించారు. అన్ని ఆర్థికంగా కావచ్చు, శాస్త్రీయంగా కావచ్చు, నైతికంగా కావచ్చు, విద్యారంగం కావచ్చు, కళారంగం కావచ్చు, జీవితానికి సంబంధించిన అన్ని రంగాల్లో నాస్తికత్వం ఎలా ఉంటుంది అనేది ఘోరగా. ప్రపంచంలో నాస్తికత్వాన్ని ఉత్తమమైన జీవిత విధానంగా రూపొందించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఘోర. అది సరైన జీవన విధానం. అది ఇంత కూడా గందరగోళం లేదు, కన్ఫ్యూజన్ లేదు. మ్యాన్ సెంటర్డ్ థియరీ, వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం, ఈ 3 ప్రిన్సిపల్స్ మీద తీసుకొచ్చాను. దాన్ని సైంటిఫిక్గా ప్రతిదీ నిజ నిర్ధారణతో ఉంటుంది. అంచేత మనం మన దీంట్లో మన ఎథిస్ట్ బులెటిన్లో మనం ఇవన్నీ చూస్తున్నాం. అలాగే మన ఎథిస్ట్ బులెటిన్ సమరం ఛానల్స్లో ఒకటి, మొత్తం మనకి 20 ఛానల్స్ ఉన్నాయి. 20 ఛానల్స్లో అలాగే సమరం సైన్స్ వరల్డ్ అనే ఛానల్ ఉంది. సైన్స్ గురించి అవగాహన కావాలి. ఇప్పుడు చాలా ముఖ్యం. ఈరోజు మనం ఎన్ని మాట్లాడుకున్న సైన్స్ గురించి, సైన్స్ గురించి అవగాహన కావాలి. సైన్స్ గురించి సరైన అవగాహన కలిగించడం కోసం ఆ సైన్స్ వరల్డ్ ఛానల్ ఉంది. అందరూ చూడండి. చాలా మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు చూపించండి. ఎన్నో విషయాలు దాంట్లో పెడుతున్నాం. చాలా అవసరమైన ఛానల్ ఇది. ప్రతి ఒక్కరు చూడాలి. మీరు కూడా ఇంకా కాల్ సబ్జెక్ట్ ఏం కాల్ అడగండి. ఆ రంగ సమాచారం మీకు అందించిన ప్రయత్నం చేస్తాము. ఆ చీర చూస్తూ మరి పిమిల అందరు సెలవు తీసుకుందాం. మరి ప్రేక్షకులందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.